బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్ అండి. సో ఇదేంటంటే మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, అలాగే అకాడమిక్లో కూడా యూజ్ అవుతుందండి. మీరు దీన్ని డీటెయిల్డ్గా నేర్చుకుంటే, అంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నమాట. ఏదో ఒక బ్లైండ్ మెథడ్ లాగా కాకుండా మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే వీటి మీద క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. మనకి అన్ని ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చూడండి. అయితే వీడియో లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. మొత్తం నేను 26 క్వశ్చన్స్ని ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓన్లీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ గురించి. లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి మేబీ మీరు చూడలేకపోతే మీరు ఏం చేస్తారంటే పార్ట్గా అండి, ఒక 10 క్వశ్చన్స్ ఒకసారి, 10 క్వశ్చన్స్ ఒకసారి, 6 క్వశ్చన్స్ ఒకసారి మీరు అలా చూసారనుకోండి, మీకు బాగా అంటే బోర్ కొట్టకుండా మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. సో దానికి తగ్గట్టుగానే మీరు ప్లాన్ చేసుకొని ఈ వీడియో మొత్తాన్ని అయితే చూడండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగే నేను కవర్ చేశాను. సో మనకి ఫస్ట్ ఏంటంటే అసలు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్లో పార్ట్ కదా. మరి టైమ్ అండ్ డిస్టెన్స్ అనగానే మనకి బేసిక్ ఫార్ములా అయితే తెలియాలి కదా. సో బేసిక్గా టైమ్ అండ్ డిస్టెన్స్ చూడండి, మీరు ఎప్పుడైనా మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది డిస్టెన్స్, ఇది స్పీడ్, ఇది టైమ్. సో ఇలా వేసుకొని ఇప్పుడు మీకు ఎప్పుడైనా డిస్టెన్స్ కావాలనుకోండి, డిస్టెన్స్కి ఫార్ములా అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలన్నమాట, అంటే స్పీడ్ ఇంటూ టైం. అలాగే మీకు స్పీడ్ కావాలనుకోండి, డిస్టెన్స్ బై టైం. అలాగే మీకు టైం కావాలనుకోండి, డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ అనేవి వేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం మేజర్గా వాడేదైతే స్పీడ్ ఫార్ములా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ స్పీడ్ ఫార్ములా అనేది మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో బేసిక్ ఫార్ములాస్. అయితే ఇక్కడ మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది కూడా టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిందేనండి. డిస్టెన్స్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, టైం ఉంటుంది. సో దేనికైనా మీరు స్పీడు, డిస్టెన్స్, టైం అంటే ఈ రిజల్ట్స్నే వాడాలి. ఇంకా వేరే ఏవి రిజల్ట్స్ వాడడానికి ఏమి ఉండదు, దేనికైనా ఇవే వాడతాం. అయితే మనం బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు బోట్ ఉందనుకోండి, బోట్ అనొచ్చు లేదా మ్యాన్ అని అంటారు ఒక్కొక్కసారి. ఒక బోట్ అనేది నార్మల్గా స్టిల్ వాటర్లో, అంటే ఒక ఫ్లో లేని వాటర్ ఉందనుకోండి, ఫ్లో లేని వాటర్లో బోట్ అనేది ట్రావెల్ చేసేటప్పుడు దానికి ఉన్న స్పీడ్ ముందు తీసుకోవాలి. అది బోట్ అవ్వచ్చండి, మ్యాన్ అవ్వచ్చు. సో బోట్ ఆర్ మ్యాన్ స్పీడ్ మాట. సో నేను బోట్ స్పీడ్ అనే రాస్తున్నాను. ఇది x km/h అనుకుందాం. ఓకే, x km/h అనేది ఒక బోట్ యొక్క స్పీడ్ మాట. ఇదేంటి, స్టిల్ వాటర్లో, ఫ్లోయింగ్ లేనటువంటి వాటర్లో బోట్ స్పీడ్. అలాగే ఒకవేళ ఈ బోట్ ఒక రివర్లో ట్రావెల్ చేస్తుంది అనుకోండి, రివర్ అంటే ఏంటి, ఫ్లో ఉంటుంది. సో దానికి స్ట్రీమ్ అంటారు, కరెంట్ అంటారు, రివర్ అంటారు, వాటర్ స్పీడ్ అంటారు, ఏదో ఒకటి. సో దాని స్పీడ్ చూసుకున్నాం అనుకోండి, దాన్ని స్ట్రీమ్ స్పీడ్ అని రాస్తున్నాను నేను. ఒకవేళ రివర్ స్పీడ్ మాట y km/h. ఇప్పుడు ఈ బోట్ యొక్క స్పీడ్ నేను ఎక్కడ చెప్తున్నాను, రివర్లో చెప్పట్లేదు, స్టిల్ వాటర్లో చెప్తున్నాను. ఇది నార్మల్గా రివర్కు ఉన్నటువంటి ఫ్లో మాట. అంటే రివర్ ఏదైనా ఒక డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది కదా, ఆ డైరెక్షన్లో దానికి స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ రాశారు. ఇప్పుడు మనకి ఈ బోట్ ఏదైతే ఉందో ఆ రివర్లో ట్రావెల్ చేస్తుంది అనుకోండి, అంటే ఏంటి, ఫ్లో ఉన్నటువంటి రివర్లో, స్టిల్ వాటర్లో కాదు. స్టిల్ వాటర్లో అయితే దానికి ఏ స్పీడ్ ఉందో ఆ స్పీడ్ తోటి వెళ్ళగలదు. కానీ రివర్లో ట్రావెల్ చేసేటప్పుడు దానికి ఉన్న స్పీడ్ కాకుండా దాని స్పీడ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, అలాంగ్ ద రివర్ అనుకోండి. అలాంగ్ ద రివర్ అంటే అర్థం ఏంటండి, రివర్ ఏ డైరెక్షన్లో ఉందో బోట్ కూడా అదే డైరెక్షన్లో వెళ్ళాలన్నమాట. దాన్ని అలాంగ్ ద రివర్ అంటారు. అంటే రివర్ డైరెక్షన్లోనే బోట్ కూడా వెళ్తే ఖచ్చితంగా ఈ బోట్ స్పీడ్ ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ స్పీడ్ వస్తుంది. ఎందుకని, రివర్ స్పీడ్ దీనికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అదే డైరెక్షన్. ఇప్పుడు మనం చూడండి, విండ్ ఉన్న డైరెక్షన్లోనే, అంటే విండ్ మనకు ఆపోజిట్లో ఉందనుకోండి, మనం వెళ్ళడం కష్టం, మీరు బైకుల మీద కానీ వాటి మీద కానీ వెళ్ళేటప్పుడు. అదే విండ్ మనకు ఆపోజిట్లో లేదనుకోండి, చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా అంతే, రివర్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో బోట్ కానీ ట్రావెల్ చేస్తే దాన్ని అలాంగ్ ద రివర్ అంటారు. సో అలాంగ్ ద రివర్ బోట్ యొక్క స్పీడ్ని ఏమని చెప్తామంటే డౌన్ స్ట్రీమ్ అంటామండి. అంటే ఆ టెర్మినాలజీ కూడా మనకు అవసరమే కదా. డౌన్ స్ట్రీమ్ అంటే ఈ రివర్ డైరెక్షన్లో బోట్ ట్రావెల్ చేసేటప్పుడు దానికి ఉన్న స్పీడ్ x+y km/h. దీన్ని మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అని చెప్తారు. అంటే ఏంటి, ఈ బోట్ స్పీడ్కి ఈ రివర్ స్పీడ్ యాడ్ అవుతుంది, రివర్ డైరెక్షన్లో వెళ్తాయి. అలాగే ఎగెనెస్ట్ ద రివర్ అంటారు. మరి ఎగెనెస్ట్ ద రివర్ అంటే ఏం చేయాలి, బోట్ అనేది రివర్కి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి, దాన్ని అప్ స్ట్రీమ్ అంటారు. ఎప్పుడైతే బోట్ అనేది రివర్కి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుందో దాని స్పీడ్ తగ్గుతుంది. ఎందుకని, రివర్ దీన్ని ఆపుతూ ఉంటుంది, వెనక్కి తోస్తూ ఉంటుంది కదా. మరి ఇది ముందుకెళ్తున్న రివర్ యొక్క స్పీడ్ వల్ల బోట్ స్పీడ్కి ఎఫెక్ట్ కలుగుతుంది. అందువల్ల బోట్ స్పీడ్ తగ్గుతుంది, ఆపోజిట్లో వెళ్తుంది కాబట్టి. అందుకని మనం అప్ స్ట్రీమ్లో ఎంత రివర్ స్పీడ్ ఉందో అంత స్పీడ్ బోట్కి తగ్గిపోద్ది అండి. సో x-y km/h. ఇవి మనం వాడేవి. అంటే స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్ మైనస్ రివర్ స్పీడ్. ఇవి మనం స్పీడ్ కేసెస్లో వాడతాం.
స్టిల్ వాటర్లో అయితే వాటి స్పీడ్లు ఇవి. ఇది బోట్ది, ఇది రివర్ది మాట. సో స్పీడ్ అనేటప్పటికి ఇవన్నీ యూస్ చేసుకుంటాం అన్నమాట ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్లోని. డిస్టెన్స్ అనేది పర్టికులర్గా ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్లోని ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. దీన్ని అంటే మీకు ఇది ప్రాపర్గా అర్థం అవ్వాలండి, ఇందులో మళ్ళీ ఎటువంటి డౌట్స్ ఉండకూడదు. అలాగే మనం రివర్ వెళ్ళే ఈ రివర్ స్పీడ్ ఉంది కదా వై, ఇది మోస్ట్లీ ఎప్పుడూ కూడా ఎక్స్ కంటే ఎక్కువ ఉండదు, తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ కంటే ఎక్కువ ఉండే కేసెస్ ఉండవు. సో ఎక్స్ కంటే తక్కువ ఉంటుంది, ఆ కేసులోనే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ 1 by 1 సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వద్దామండి. ఏ బోట్ కెన్ ట్రావెల్ 16 km/h అలాంగ్ ద స్ట్రీమ్. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్. ఓకే, అలాంగ్ ద స్ట్రీమ్ బోట్ అనేది ట్రావెల్ చేస్తుంది. అండ్ 10 km/h ఎగెనెస్ట్ ద స్ట్రీమ్, అంటే స్ట్రీమ్కి ఆపోజిట్లో అయితే 10 km/h స్పీడ్తో వెళ్తుంది. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, స్ట్రీమ్ అంటే రివర్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఫస్ట్ వే. అంటే అలా కొంచెం ఈజీ నుంచి అలా స్టాండర్డ్గా వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి, జాగ్రత్తగా. నెక్స్ట్ ఏంటంటే మీకు ఏమైనా ఐడియా ఉందనుకోండి, మీరు ఒకసారి సాల్వ్ చేసి చూడండి. చేసిన తర్వాత అప్పుడు మీరు వినండి, అప్పుడు మీకు ఇంకొంచెం బాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 16 km/h అలాంగ్ ద స్ట్రీమ్ అన్నాడు కదా. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఏంటండి, బోట్ స్పీడు ప్లస్ రివర్ స్పీడు కలిపి ఇది 16 ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ ఏమన్నాడండి, 10 km/h ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే ఎక్స్ మైనస్ వై, ఇది 10 km/h. ఇప్పుడు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్, రివర్ది కావాలంటే వై, మనకి రివర్ స్పీడ్ అంటే ఎక్స్ అంటే బోట్ స్పీడ్. ఇప్పుడు ఈ వైది అడిగాడు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం డైరెక్ట్గా. సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ వస్తుందండి, ఇది ఎలిమినేట్ అయిపోద్ది. ఈ వై ప్లస్ వై అంటే 2y అవుతుంది. 16లోంచి 10 తీస్తే 6, వై అంటే ఎంత అవుతుందండి 3 km/h. సో ఇది మనకి డైరెక్ట్గా స్ట్రీమ్ యొక్క స్పీడ్ మాట, 3 km/h. ఎప్పుడైనా కూడా అండి ఇలా a + b a - b ఇచ్చారనుకోండి, సింపుల్గా మనం ఎప్పుడైనా ఎక్స్ కావాలి అంటే ప్లస్ ఉన్న వాల్యూ ముందు వేయండి, ఇప్పుడు మైనస్ ఉన్న వాల్యూ తర్వాత వేయండి, రెండు కలిపేసి బై 2 చేయండి, అంటే 26/2 అంటే ఎంత 13. ఇది బోట్ స్పీడ్. అలాగే రివర్ది కావాలనుకోండి, రెండు మైనస్ చేసి బై 2 చేయాలండి, 3. ఈ రెండు కలిపితే 16, ఈ రెండు మైనస్ చేస్తే 10. అంటే ఎప్పుడైనా a + b a - b ఫార్మేట్ ఉంటే ఇంకా తర్వాత ఇలా మనం ఈక్వెల్స్ చేసి సాల్వ్ చేయొద్దు, డైరెక్ట్గా అలాగే వెళ్ళిపోదాం. రెండు కలిపేసి బై 2 చేస్తే బోట్ది వస్తుంది, రెండు మైనస్ చేసి బై 2 చేస్తే స్ట్రీమ్ది వస్తుంది. ముందు ఎప్పుడు x + y వేయాలి, తర్వాత x - y వేయాలి. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్, ఏ మ్యాన్ కెన్ రో డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, అలాంగ్ ద స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అనగానే మీకు అలాంగ్ ద స్ట్రీమ్ అనిపించాలి, అంటే బోట్ స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్ అని అర్థమైపోవాలి మీకు. సో అలాంగ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చారు, 12 km/h అని ఇచ్చారు. అండ్ అప్ స్ట్రీమ్ x - y 6 km/h అని ఇచ్చారు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ అంటే x కావాలి. x కావాలంటే ఏం చేయాలి, రెండు యాడ్ చేసి బై 2 చేయాలి. సో 18/2 9 km/h. అదే y కావాలనుకోండి ఏం చేస్తారు, రెండు మైనస్ చేసి బై 2 చేయాలి. 6/2 అంటే ఎంత అవుద్ది 3. కానీ ఇక్కడ మనకి అడిగింది బోట్, అదే మ్యాన్ స్పీడ్ అన్న బోట్ అన్న ఇక్కడ ఒకటేనండి, సిమిలర్ మాట. ఒక్కొక్కసారి మ్యాన్ అంటాడు, ఒక్కొక్కసారి బోట్ అంటాడు, అంతే. సో ఆ మ్యాన్ స్పీడ్ ఏదైతే ఉందో అది 9 km/h. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ కెన్ రో 30 km అప్ స్ట్రీమ్ అండ్ 50 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 5 hours ఈచ్. వాడు ఏం చెప్తున్నాడంటే 30 km అప్ స్ట్రీమ్ని కానీ 50 km డౌన్ స్ట్రీమ్ని కానీ 5 hours ట్రావెల్ చేస్తాడంట. అంటే అప్ స్ట్రీమ్కైనా 5 hours పడుతుంది, డౌన్ స్ట్రీమ్కైనా 5 hours. అంటే ఇక్కడ ఏంటి ఇచ్చారు, డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు, స్పీడ్ ఇవ్వలేదు. అంటే స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు నాకు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కావాలనుకోండి, అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అంటే x - y మాట, అంటే బోట్ స్పీడ్ మైనస్ వాటర్ స్పీడ్. సో ఇది 30 km ట్రావెల్ చేసింది అప్ స్ట్రీమ్ని, ఎన్ని అవర్స్ 5 hours. సో బై 5 వేస్తే x - y వాల్యూ 6. అంటే ఇది అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇవ్వలేదు, నేను క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు. సో డిస్టెన్స్ బై టైం వేస్తే నాకు స్పీడ్ వచ్చేస్తుంది. సో అందుకని అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. అలాగే డౌన్ స్ట్రీమ్ కావాలనుకోండి x + y కావాలి. మరి డౌన్ స్ట్రీమ్ కావాలంటే ఏం చేయాలి, 30/5. సారీ, ఇక్కడ మనకి డౌన్ స్ట్రీమ్ అంటే ఎంత, 50/5. సో డౌన్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ ఎంత 50/5 అంటే ఎంత అవుద్ది 10 km/h. సో ఇక్కడ మనం ఏం చేసామంటే అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఇచ్చారు, దానికి 5 hours పడుతుందని చెప్పాడు. అలాగే డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఇచ్చారు, దానికి కూడా 5 hours ఇచ్చాడు. అంటే రెండింటికి సేమ్ టైమే ఇచ్చారు. సో డిస్టెన్స్ని టైంతో డివైడ్ చేస్తే ఇది అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్, ఇక్కడ డిస్టెన్స్ని టైంతో డివైడ్ చేస్తే ఇది డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. ఇప్పుడు మనకి చూడండి x + y ఉంది, x - y ఉంది. స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అడిగారు, అంటే వాటర్ది అడిగారు. సో అంటే రివర్ స్పీడ్ కావాలి. రివర్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలి, y కావాలి. y కావాలంటే మైనస్ చేయాలని చెప్పాను కదా, 10 - 6/2 అంటే 4/2 అంటే ఎంత అవుతుందండి 2. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉంది ఇది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ x కావాలంటే ఏం చెప్పాను, బోట్ స్పీడ్.
10+6/2 16/2 అంటే ఎంత అవుద్ది 8 km/h. సో ఈ మోస్ట్లీ ఇవన్నీ ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్, కానీ అడిగే విధానం మారుతుంది చూసారు. ఒకసారి డిస్టెన్స్ అంటే ముందువన్నీ స్పీడ్లు ఇచ్చారు, ఇక్కడ డిస్టెన్స్ టైం ఇచ్చారు. అంటే స్పీడ్ని మనం కనుక్కోవాలి, అంటే మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళాలి. అలా వెళ్తే మనకి ఎగ్జాక్ట్గా సరిపోద్ది. నెక్స్ట్, ఏ మ్యాన్ కెన్ రో 12 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 18 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 3 hours ఈచ్. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదే. 12 kilometers అప్ స్ట్రీమ్కి 3 hours పడుతుందంట, 18 kilometers డౌన్ స్ట్రీమ్కి కూడా 3 hours పడుతుందంట. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అన్నాడు. సో ఇప్పుడు మనకి ఏంటంటే అప్ స్ట్రీమ్ 12 kilometers కదా, అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ క్యాలిక్యులేట్ చేద్దామండి. x-y కావాలనుకోండి, ఎంత ఇది 12. దీన్ని ఎన్ని అవర్స్ పట్టిందంటే ఈ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి 12/3 అంటే ఎంత అవుతుంది 4 km/h. ఇది అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. అలాగే డౌన్ స్ట్రీమ్ కావాలనుకోండి, ఇప్పుడు x+y. x+y అంటే మనకి డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు 18. ఎంత టైం పడుతుంది 3 hours, ఎందుకంటే మొదటి దానికి 3 hours, రెండో దానికి 3 hours. 18/3 అంటే ఎంత 6 km/h. అంటే x+y వచ్చేసింది, x-y వచ్చింది. స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అంటే వాటర్ స్పీడ్ కావాలి, అంటే y కావాలి. మరి y కావాలంటే ఏం చేస్తామండి 6 - 4/2 2/2 అంటే 1 km/h. అంటే ఆప్షన్ బి ఆన్సర్ అండి. ఒకవేళ పర్టికులర్గా మ్యాన్ స్పీడ్ అడిగాడు అనుకోండి, ఏం చేయాలి 2 కలిపేసి /2 చేయాలి. 10/2 అంటే ఎంత అవుతుందండి 5 km/h. సో ఇది అంటే ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదే, సింపుల్ క్వశ్చన్. ఇక్కడ కూడా డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు, ముందు స్పీడ్ కనుక్కున్నాను. దాన్ని బట్టి మనకి ఏ స్పీడ్ కావాలో ఆ స్పీడ్ అనేది కాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ వన్, ఏ బోట్ గోస్ డౌన్ స్ట్రీమ్ 18 kilometers ఇన్ 6 hours. చూడండి, డౌన్ స్ట్రీమ్ 18 kilometersని 6 hoursలో ట్రావెల్ చేస్తున్నట్టు, అంటే ఇక్కడ డిస్టెన్స్ టైమే ఉంది మన దగ్గర. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ ఇన్ 9 hours అన్నాడు. చూడండి, అదే అప్ స్ట్రీమ్ అయితే ఎన్ని అవర్స్ 9 hours అంట. చూడండి, ఏ బోట్ గోస్ డౌన్ స్ట్రీమ్ 18 kilometers ఇన్ 6 hours, అప్ స్ట్రీమ్ ఇన్ 9 hours. అంటే డిస్టెన్స్ అనేది 18, రెండు చోట్ల సేమ్ డిస్టెన్స్. చూడండి, డౌన్ స్ట్రీమ్కి అయినా 18 kilometers, అప్ స్ట్రీమ్కి అయినా 18 kilometers. కానీ టైం మారింది కదా. ఎందుకు మారింది? డౌన్ స్ట్రీమ్లో చూడండి తక్కువ టైం పట్టింది. అక్కడ డౌన్ స్ట్రీమ్లో తక్కువ టైం ఎందుకు పట్టింది? స్పీడ్ ఎక్కువ ఉంటుంది డౌన్ స్ట్రీమ్లో, రివర్ కూడా మనల్ని పుష్ చేస్తుంది. అదే అప్ స్ట్రీమ్లో చూడండి 9 hours పట్టింది. ఎందుకు 9 hours పట్టింది? అప్ స్ట్రీమ్ అంటే మన స్పీడ్ తగ్గిపోద్ది, టైం పెరిగిపోద్ది. సేమ్ డిస్టెన్స్ కాబట్టి, ఎప్పుడైనా సేమ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు అండి డౌన్ స్ట్రీమ్ తక్కువ టైం ఉంటుంది, అప్ స్ట్రీమ్ ఎక్కువ టైం. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి సమ్మని. అంటే జనరల్ వేలో అయితే ఇప్పుడు మనం మరి అప్ స్ట్రీమ్ అంటే ఎక్కువ టైమే కదా పడుతుంది. స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు టైం ఎక్కువ పడుతుంది, స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు టైం తక్కువ పడుతుంది. మరి డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అందుకే తక్కువ టైము. అప్ స్ట్రీమ్లో ఏమవుతుంది, స్పీడ్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. సో ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ టైం పట్టింది, ఇక్కడ స్పీడ్ తగ్గిపోద్ది, అందుకే మనకి ఎక్కువ టైం మాట. సో ఇప్పుడు మనం డౌన్ స్ట్రీమ్ క్యాలిక్యులేట్ చేయాలి. డౌన్ స్ట్రీమ్ అంటే x+y, 18 kilometers 6 hours, డిస్టెన్స్ టైం ఇచ్చారు కదా, అంటే ఎంత అవుతుందండి 3 km/h. అలాగే నెక్స్ట్ అప్ స్ట్రీమ్ కూడా 18 kilometers, కానీ 9 hours పట్టింది, ఎందువల్ల స్పీడ్ తక్కువ ఉంటుంది కాబట్టి 2 km/h. ఇప్పుడు కరెంట్ అంటే వాటర్ స్పీడ్ కావాలండి. సో y కావాలంటే ఏం చేయాలి 3 - 2/2. ఇంకా నేను ఈక్వేషన్ సాల్వింగ్కి వెళ్ళట్లేదండి. y అంటే మైనస్ చేయడం, x అంటే ప్లస్ చేయడం. సో 3 - 2/2 అంటే ఎంత అవుతుంది 1/2. 1/2 అంటే 0.5 km/h. అంటే ఆప్షన్ ఏ ఆన్సర్. అదే ఇప్పుడు మనకి పర్టికులర్గా బోట్ స్పీడ్ అడిగాడు అనుకోండి, x కావాలి. x అంటే 3 + 2/2. అంటే ఇక్కడ ఎంత అవుతుంది అంటే 3 + 2 అంటే 5/2. 5/2 అంటే 2.5 km/h అని వస్తుంది. సో ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి నోటిఫికేషన్స్లో SSC GD నోటిఫికేషన్ ఒకటి ఉంది. సో మీరు ఎవరైనా SSC GDకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఇది కంప్లీట్గా చూస్తే అండి మీకు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు, ప్రతి క్వశ్చన్ వచ్చేస్తుంది. అంటే ఈ వీడియో మీకు సరిపోద్ది. ఈ వీడియో చూసుకొని ఒక బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీద ఒక 50-100 క్వశ్చన్లు చేశారనుకోండి, మీకు ఏ క్వశ్చన్ అడిగినా మీరు రాసేలాగా ఉంటుందండి SSC GD వాళ్ళకి. సో మీరు ఒకవేళ జీడీకి కానీ ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళనైనా మీరు ఖచ్చితంగా ఈ టాపిక్ని అయితే బాగా నేర్చుకోండి. అంటే లాస్ట్ టైం మనకి నోటిఫికేషన్లో కూడా దీని నుంచి మ్యాక్సిమం షిఫ్ట్లో క్వశ్చన్స్ అడిగారండి, అందుకని మీరు ఈ టాపిక్ నేర్చుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th వన్కి వద్దామండి. 6th క్వశ్చన్ చూడండి, ఏ బోట్ గోస్ డౌన్ స్ట్రీమ్ 16 kilometers ఇన్ 2 hours. సో బోట్ అనేది 16 kilometer డౌన్ స్ట్రీమ్ని 2 hoursలో ట్రావెల్ చేస్తుందంట. అండ్ అప్ స్ట్రీమ్ ఇన్ 4 hours. మళ్ళీ సేమ్ అండి, డిస్టెన్స్ మారలేదు. డౌన్ స్ట్రీమ్కైనా అప్ స్ట్రీమ్కైనా సేమ్ డిస్టెన్స్, కానీ డౌన్ స్ట్రీమ్ చూడండి టైం తక్కువ పట్టింది, ఎందువల్ల స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అప్ స్ట్రీమ్కి టైం ఎక్కువ పట్టింది, రీజన్ స్పీడ్ తక్కువ ఉంటుంది. సో ఆ పాయింట్లు మనం అంటే వాటిని అర్థం చేసుకోవాలి, అంతేగాని సమ్ ఎలా చేయాలని గుర్తుపెట్టుకోకూడదు. మీరు అప్పుడు బాగా అర్థమవుతుంది. సో డౌన్ స్ట్రీమ్ అంటే x+y, 16 kilometers కదా, డిస్టెన్స్ టైం ఇచ్చారు కాబట్టి డిస్టెన్స్ బై టైం వేస్తే నాకు స్పీడ్ వస్తుందండి 8 km/h. అలాగే అప్ స్ట్రీమ్ అంటే x-y. సో ఇక్కడ 16 kilometers, కానీ టైం ఎక్కువ పట్టింది కదా 4 hours. సో 4తో డివైడ్ చేస్తే 4 km/h. సో డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్, ఇది అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. ఇప్పుడు నాకేం క్యాలిక్యులేట్ చేయాలి, బోట్ స్పీడ్ అండి.
మరి బోట్ స్పీడ్ అంటే ఎక్స్ కావాలి నాకు. ఎక్స్ అంటే బోట్ స్పీడ్, బోట్ అన్నా మ్యాన్ అన్నా ఎక్సే, వై అంటే స్ట్రీమ్ అన్నా వాటర్ అన్నా కరెంట్ అన్నా వైఏ. సో ఇప్పుడు నాకు ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలంటే ఏం చేస్తాను, ఈ రెండు కలిపేసి బై 2 చేస్తాను. అంటే 12/2 అంటే 6 km/h. సో బోట్ స్పీడ్ ఏంటండి 6 km/h. అలాగే మనకి కరెంట్ స్పీడ్ కావాలనుకోండి మైనస్ చేసి బై 2 చేయాలి. 4/2 అంటే 2 km/h. ఇక్కడ అడగలేదు. నేను ఎందుకు చేస్తున్నానంటే మీరు జస్ట్ అవి ఈజీ కాలిక్యులేషన్స్ అండి, అవి ఏం కష్టం కాదు, చాలా సింపుల్గా చేసేయచ్చు మాట. నెక్స్ట్ 7th వన్. ఏ మ్యాన్ కెన్ రో 44 km అలాంగ్ ద స్ట్రీమ్ ఇన్ 4 hours. చూడండి 44 km అలాంగ్ ద స్ట్రీమ్ అన్నాడు. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్, అంటే రివర్తో పాటు ట్రావెల్ చేయడం. సో ఆ టైంలో 4 hours పట్టిందంట. సో అలాంగ్ ద స్ట్రీమ్ 4 hours అని చెప్పాడు. ఇఫ్ ద స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 2 km/h. అక్కడ స్ట్రీమ్ స్పీడ్ కూడా ఇచ్చాడు వాడు. స్ట్రీమ్ యొక్క స్పీడ్ 2 km/h అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ హౌ మెనీ కిలోమీటర్స్ డస్ హీ ట్రావెల్ ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ ఇన్ 7 hours. అదే అంటే ఒకవేళ స్ట్రీమ్కి ఎగెనెస్ట్గా 7 hoursలో ఈ పర్టికులర్ బోట్ ఎన్ని అవర్స్ అంటే ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది, ఇది వాడు క్వశ్చన్ మాట. చూడండి క్వశ్చన్ డైరెక్ట్గా కాకుండా కొంచెం అప్లికేషన్. ఏమన్నాడు, 44 kilometersని అలాంగ్ ద స్ట్రీమ్ 4 hours పడుతుంది అన్నాడు. అంటే మీరేంటి డౌన్ స్ట్రీమ్ కట్టొచ్చు. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి x+y వచ్చేస్తుంది మనకి. తర్వాత స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి, మనకి వాటర్ స్పీడ్ ఇచ్చాడు. మరి వాటర్ స్పీడ్ తెలిస్తే బోట్ స్పీడ్ కూడా తెలిసిపోద్ది, x+y మన దగ్గర ఉంటుంది కాబట్టి. సో x కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ కిలోమీటర్స్ డస్ హీ ట్రావెల్ ఎగెనెస్ట్ ద స్ట్రీమ్. ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే స్ట్రీమ్కి ఆపోజిట్లో 7 hours మీరు ట్రావెల్ చేస్తే ఎంత దూరం వెళ్ళగలరు అంటే డిస్టెన్స్ కావాలి. సో మనకి అల్టిమేట్గా కావాల్సింది డిస్టెన్స్. డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి, స్పీడ్ ఇంటూ టైం చేయాలి. స్పీడ్ అంటే ఏ స్పీడ్ తీసుకోవాలి, అప్ స్ట్రీమ్ తీసుకోవాలి, ఎందుకని ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అన్నాడు కాబట్టి. టైం 7 hours అంటే మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి, టైం కావాలి, రెండు ఉన్నాయి. టైం ఉంది ఆల్రెడీ. అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే స్ట్రీమ్ది ఇచ్చాడు, మనం ఏం కట్టాలి, బోటుది కడితే అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేస్తుంది. సో ఆ రెండు మల్టిప్లై చేస్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాడో తెలుస్తుంది. అంటే ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి, సో ఫస్ట్ అలాంగ్ ద స్ట్రీమ్ అన్నాడు కదా, అంటే డౌన్ స్ట్రీమ్ అండి. మీకు ఒకటే అలాంగ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్, ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్. ఈ అలాంగ్ ద స్ట్రీమ్ 44 kilometers 4 hoursలో ట్రావెల్ చేశారు. అంటే 44/4 అంటే ఎంత అవుద్ది, 11 km/h. ఇది అలాంగ్ ద స్ట్రీమ్. ఇందులో మనకి స్ట్రీమ్ స్పీడ్ తెలుసు అండి, y తెలుసు 2 అని, ఎందుకంటే వాడు మనకి ఇచ్చేస్తాడు డైరెక్ట్గానా. మరి x ఎంత అవుతుందండి, ఇప్పుడు ఈ రెండు కలిపితే 11 అవ్వాలంటే x 9 కదా. అంటే ఈ మ్యాన్ యొక్క స్పీడ్ 9, స్ట్రీమ్ యొక్క స్పీడ్ 2. ఓకే, ఇది 9 ఇది 2. ఇప్పుడు మనకేం కావాలి, డిస్టెన్స్ కావాలి. దేంటి 7 hoursలో ఎంత ట్రావెల్ చేసిందో ఆ డిస్టెన్స్ కావాలి. ఎప్పుడు ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అన్నాడు. ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే ఏంటి, x-y. ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే మనం ఏం చేస్తున్నాం, రివర్కి ఆపోజిట్లో ట్రావెల్ చేస్తున్నాం. ఆ స్పీడ్ కావాలి. ఆ స్పీడ్ కావాలంటే 9 - 2 ఎంత, 7 km/h. ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే ఈ స్పీడ్ తీసుకోవాలి. ఈ స్పీడ్తో 7 hours మీరు ఎంత దూరం ట్రావెల్ చేయగలరు, మరి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైమే కదా. స్పీడ్ అంటే ఏం వాడాలి, 7. టైం అంటే ఏం వాడాలి, 7. 7 × 7 అంటే ఎంత అవుద్ది, 49 kilometers. సో మనం ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ మాట, అంటే స్ట్రీమ్కి ఆపోజిట్లో ట్రావెల్ చేస్తున్నాం. 7 hoursలో ఎంత దూరం వెళ్ళగలరు అంటే 49. ఇక్కడ చూడండి డైరెక్ట్గా లేదు, కొంచెం అప్లికేషన్, మరి ఎక్కువేం కాదు, సింపుల్ అప్లికేషనే. సో దాన్ని బేస్ చేసుకొని మనం చేయొచ్చు. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ఏ స్విమ్మర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 20 km/h అండ్ ఎట్ ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ద రివర్ ఈజ్ 4 km/h. నార్మల్గా స్విమ్మర్ యొక్క స్పీడ్ అండి, వాడి స్పీడ్. స్విమ్మర్ స్పీడ్ అంటే ఏంటి, స్టిల్ వాటర్లో వాడి స్పీడ్ అని అర్థం. సో స్పీడ్ ఎంత ఇచ్చారంటే 20 km/h. అండ్ ద రేట్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ద రివర్ 4 km/h. అంటే రివర్ ఏదైతే ఉందో దాని స్పీడ్ 4 km/h. మూవింగ్ విత్ ద స్ట్రీమ్ ద స్విమ్మర్ వెంట్ 120 kilometers. సో అదేంటంటే వాడు ఆ స్ట్రీమ్తో పాటు వెళ్ళి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంట, 120 kilometers ట్రావెల్ చేశాడంట. వాట్ డిస్టెన్స్ విల్ ద స్విమ్మర్ కవర్ డ్యూరింగ్ ద సేమ్ టైం గోయింగ్ ఎగెనెస్ట్ ద స్ట్రీమ్. అంటే 120 kilometers వెళ్ళడానికి స్విమ్మర్కి ఎంత టైం అయితే పట్టిందో అదే టైంలో స్ట్రీమ్కి ఆపోజిట్లో ఎంత దూరం వెళ్ళగలడు. సో స్ట్రీమ్కి ఆపోజిట్లో మనకి ఎంత దూరం వెళ్ళగలడంటే ఆన్సర్ 120 కంటే తక్కువ రావాలి, ఎందుకంటే డౌన్ స్ట్రీమ్లో కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. అప్ స్ట్రీమ్లో ఏమవుతుంది, డిస్టెన్స్ తగ్గిపోద్ది అతనికి, ఎందుకని స్పీడ్ తగ్గిపోద్ది కదా రివర్ వల్ల. సో అప్ స్ట్రీమ్లో ఈ 120 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత టైం అయితే పట్టిందో అదే టైంలో ఇతను అప్ స్ట్రీమ్లో ఎంత దూరం వెళ్ళాడు, అది వాడు అడుగుతున్న క్వశ్చన్. అంటే ఇక్కడ కూడా మనకి ఏం అడుగుతున్నాడు, డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏం స్పీడ్ తీసుకోవాలి, ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే x-y తీసుకోవాలి. టైం ఏం తీసుకోవాలి, పైన 120 kilometersకి ఎంత టైం పట్టిందో ఆ టైం తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి టైము లేదు, అప్ స్ట్రీము లేదు,
సో అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కూడా లేదు. రెండు మనమే క్యాలిక్యులేట్ చేయాలి ఉన్న డేటాని బేస్ చేసుకొని. సో ఉన్న డేటాని బేస్ చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏంటి 120 కిలోమీటర్స్ని డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేస్తే ఎంత టైం పడుతుంది కావాలి. ముందు డౌన్ స్ట్రీమ్ అంటే ఏమవుతుంది, x+y కదా, 20+4 అంటే 24 km/h. అంటే ఏంటి, రివర్తో పాటు అంటే అలాంగ్ ద రివర్ అతను ట్రావెల్ చేస్తే అతని స్పీడ్ ఎంత ఉంటుంది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు 120 కిలోమీటర్స్, దానికి ఎంత టైం పట్టిందో ముందు కాలిక్యులేట్ చేయాలి. టైం కావాలంటే డిస్టెన్స్ బై అలాంగ్ ద స్ట్రీమ్ స్పీడ్ వాడతాం. అంటే ఎన్ని అవర్స్ పట్టిందండి, 5 అవర్స్. ఇప్పుడు ఇదే 5 అవర్స్లో స్ట్రీమ్కి ఎగెనెస్ట్గా వెళ్తాడంట, ఆపోజిట్లో వెళ్తాడంట. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళగలడు. సో ఇప్పుడు ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ కావాలి ముందు మనకి, x-y కావాలి, 20-4 అంటే 16 km/h. అంటే స్ట్రీమ్కి ఆపోజిట్లో వెళ్తే ఇది స్పీడ్. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలడు ఈ స్పీడ్తో ఈ టైంలో, అంటే 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం వాడాడు, ఇక్కడ అంతే టైం వాడతాడు అనమాట. ఇదే టైంలో ఈ స్పీడ్తో ఎంత దూరం అతను ట్రావెల్ చేయగలడు, డిస్టెన్స్ కావాలి. స్పీడ్ ఇంటూ టైం కదా, 16 × 5 అంటే ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయగలడండి, 80 కిలోమీటర్స్. సో మనకి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలడు, 80 కిలోమీటర్స్. ఆప్షన్ బి ఆన్సర్ మాట. చూడండి క్వశ్చన్లో అంటే డైరెక్ట్గా అడగకుండా వాడు చెప్తున్నది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా అడిగితే ప్రతి ఒక్కరు రాస్తారండి, ఖచ్చితంగా ట్విస్టులు ఉంటాయి. సో వాటిని మనం అర్థం చేసుకోవడం ట్రై. మీరు ఎప్పుడు కూడా అండి క్వశ్చన్ ఇలా చేయాలని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి, క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది కానీ లాంగ్ రన్లో మీరు చాలా ఈజీగా ఎగ్జామ్ రాసేయగలుగుతారు. క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి కాలిక్యులేషన్కే టైం పెట్టాలి ఎప్పుడైనా. ఈ రెండు ఉంటే అర్థమెటిక్ ఏలేయొచ్చు మాట, అంటే అంత బాగా చేసేయచ్చు మాట. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతాం మనం. ఓకే, సో 80 కిలోమీటర్స్ అనేది దీని వాల్యూ. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ఏ స్విమ్మర్ ఇట్ సెల్ఫ్ 20 km/h and the rate of flow of the river is 4 km/h. Moving with the stream, the swimmer went 120 kilometers. సో మనకి సేమ్ క్వశ్చన్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. 10th one, the speed of a boat in still water is 9 km/h and speed of the current is 1.5 km/h. అంటే బోట్ స్పీడ్ ఇచ్చారు, కరెంట్ అంటే వాటర్ స్పీడ్ ఇచ్చారు. అంటే ఆ రెండు స్పీడ్లు ఉన్నాయండి. బోట్ స్పీడ్ ఎంత ఇచ్చారు, x = 9 km/h, ఇది బోట్ స్పీడ్. అలాగే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే వాటర్ దండి, రివర్ స్పీడ్ 1.5 km/h. సో ఈ రెండు ఉన్నాయి. సో ఈ రెండు వాల్యూస్ ఇచ్చి ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, దెన్ ఇన్ హౌ మచ్ టైమ్ ఏ బోట్ ట్రావెల్ 105 km అండ్ రిటర్న్. అంటే 105 km ట్రావెల్ చేసి వెనక్కి రావాలి. చూడండి బోట్ ఎక్కడ ట్రావెల్ చేస్తుంది, రివర్లోనే ట్రావెల్ చేస్తుంది. సో ఒక డైరెక్షన్లో వెళ్ళి ఒక డైరెక్షన్లో వెనక్కి వస్తుంది అంటే అర్థం ఏంటి, ఒకటి ఖచ్చితంగా డౌన్ స్ట్రీమ్ అవుతుంది, ఎందుకంటే రివర్ ఎలాగ వెళ్తుందో అలాగే కదా వెళ్తుంది బోట్. ఇంకోటి అప్ స్ట్రీమ్ అవుతుంది. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, మనకి రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. అంటే డౌన్ స్ట్రీమ్ 105 km, అప్ స్ట్రీమ్ 105 km. సో అలా వెళ్ళి రావడానికి అంటే ఒక చోటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి ఎంత టైం పడుతుంది, ఇది వాడికి వచ్చిన. సో మనకి డౌన్ స్ట్రీమ్ అంటే ఏం చేయాలి, x+y అంటే ఎంత అండి, 10.5 km/h. మరి అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, x-y 9 - 1.5 అండి, అంటే ఎంత అవుద్ది, 7.5 km/h. సో ఒక డైరెక్షన్లో ఈ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది డౌన్ స్ట్రీమ్లో, అప్ స్ట్రీమ్లో ఈ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే స్పీడ్ తగ్గిపోద్ది రివర్స్కి ఆపోజిట్గా వచ్చినప్పుడు. కాబట్టి ఇప్పుడు ఈ స్పీడ్తో ట్రావెల్ చేసింది, ఈ స్పీడ్తో కూడా ట్రావెల్ చేసింది, మొత్తం ఎంత టైం పట్టింది. సో డిస్టెన్స్ అయితే 105 కదా, ఈ 105ని ఈ స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది అంటే 105 డిస్టెన్స్ కింద స్పీడ్ వేస్తే నాకు టైం వచ్చేస్తుంది. అంటే ఇదేంటి, డౌన్ స్ట్రీమ్ యొక్క టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే డౌన్ స్ట్రీమ్కి ఎంత టైం పట్టిందో క్యాలిక్యులేట్ చేశాను. అలాగే అప్ స్ట్రీమ్ కూడా 105 కానీ అప్ స్ట్రీమ్ స్పీడ్ మారిపోద్ది. సో ఈ 105ని 7.5 స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఎంత టైం పడుతుంది. సో డౌన్ స్ట్రీమ్కి వచ్చే టైము, అప్ స్ట్రీమ్కి వచ్చే టైము, ఈ రెండు కలిపి అడుగుతున్నాడు టోటల్ టైం మాట. వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుందని అడిగాడు. ఇప్పుడు దీంతో డివైడ్ చేయాలండి. చూడండి ఇక్కడ 10.5 అంటే 105/10 మాట. అంటే మనం ఇలా కాలిక్యులేట్ చేయొచ్చండి. 105/10 అని రాస్తే 105 × 10 కిందన 105. ఇది ఎలిమినేట్ అయిపోతే ఎన్ని అవర్స్ అని వస్తుంది ఇక్కడ, దీనికి 10 అవర్స్. అలాగే ఇది కూడా కాలిక్యులేట్ చేయాలి. 105 ఇక్కడ 7.5 ఉంది కదా, 75/10 అంటే 10 పైకి వెళ్తుంది, కింద 75 ఉంటుందండి. సో ఇప్పుడు మనం 15 టేబుల్ వాడామనుకోండి, 15 5s 75, 15 7s 105, ఇక్కడ 5 2s 7 × 2 అంటే 14 అవర్స్, అంటే ఇక్కడ 14 వస్తుంది. అంటే మొత్తం ఎన్ని అవర్స్ పట్టింది, 24 అవర్స్. అంటే అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి కలిపి టోటల్గా మనకి 24 అవర్స్ టైం పట్టింది అన్నమాట. సో ఇది 10th ప్రాబ్లం అండి. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10 km/h. అంటే బోట్ స్పీడ్ ఇచ్చారు, అంటే x తెలుసు మనకి. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే x వాల్యూ తెలిసినట్లండి, 10 km/h. నెక్స్ట్, అండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే రివర్ది మాట, రివర్ యొక్క స్పీడ్ 4 km/h.
దెన్ ఇన్ హౌ మచ్ టైమ్ ఏ బోట్ ట్రావెల్డ్ 84 కిలోమీటర్ అండ్ రిటర్న్. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదే. 84 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావాలంటే ఎంత టైం పడుతుంది, ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు కావాలి కదా. ఒకటి డౌన్ స్ట్రీమ్ ఉంటుంది, ఎందుకంటే ఒక చోటుకి వెళ్ళి ఒక చోటకి రావడం అంటే ఖచ్చితంగా అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అండి రివర్లోనే. సో x + y ఎంత అవుద్ది, ఈ రెండు కలిపితే 10 + 4 14 km/h. అలాగే డౌన్ స్ట్రీమ్ అంటే x - y అండి, 10 - 4 6 km/h. సో అప్ స్ట్రీమ్కి అయితే ఈ స్పీడ్ వాడాలి, డౌన్ స్ట్రీమ్కి అయితే ఈ స్పీడ్ వాడాలి. దాన్ని బట్టి అప్ స్ట్రీమ్ టైము డౌన్ స్ట్రీమ్ టైము క్యాలిక్యులేట్ చేయాలి. సో అప్ స్ట్రీమ్ 84 కిలోమీటర్స్ని ఈ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఇది అప్ స్ట్రీమ్ మాట. అప్ స్ట్రీమ్ 84 కిలోమీటర్స్ని 6తో ట్రావెల్ చేస్తుంది. సో నేను డిస్టెన్స్ బై స్పీడ్ వేసాను కదా, ఎంత టైం పట్టిందో తెలుస్తుంది. డౌన్ స్ట్రీమ్ కూడా 84 ఈ 14 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. సో ఈ రెండు టైంలు కలిపి చెప్పాలి మనం. సో రెండు కలిపి చెప్పాలంటే 6తో డివైడ్ చేసాం అనుకోండి ఇక్కడ మనం. సో ఎంత అవుతుంది మనకి, 6 × 1 = 6, ఇక్కడ 24 కదా, 6 × 4 అంటే 14 అవర్స్ అండి. ఇక్కడికి వచ్చాం అనుకోండి 14 6s. సో మొత్తం మీద ఎన్ని అవర్స్ టైం పడుతుందండి, 20 అవర్స్. సో మొత్తం మీద రెండు వైపులా కలిపి టోటల్గా ఎంత టైం పడుతుంది, 20 అవర్స్. సో ఆప్షన్ సి ఏదైతే ఉందో ఇది మన ఆన్సర్ మాట. సేమ్ అండి ప్రీవియస్ క్వశ్చన్ ఇది ఒకటే. మనం ఏం చేయాలి, ఇది ఒకటి అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ కింద ఒకటి డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ కింద తీసుకొని దాన్ని అప్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో డివైడ్ చేస్తే మీకు ఆ టైంలో వస్తాయి. రెండు టైంలు కలిపి చెప్పాలన్నమాట. సో టోటల్ టైం అనేది 20 అవర్స్. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఈజ్ 6 km/h. స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. స్ట్రీమ్ అంటే ఏంటి, y. సో y అనేది 6 km/h అండి. నెక్స్ట్, ఏ బోట్ కెన్ గో 56 kilometers డౌన్ స్ట్రీమ్ అండ్ 39 km అప్ స్ట్రీమ్ ఇన్ 7 hours. ఒక బోట్ అంట 56 km డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేస్తుంది, 39 km అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేస్తుంది, మొత్తమే 7 hours పట్టిందంట. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. బోట్ యొక్క స్పీడ్ స్టిల్ వాటర్లో కావాలంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ x క్యాలిక్యులేట్ చేయాలండి. సో మనకి ఏమని చెప్పాడు, 56 km డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, x + y కదా. సో x + 6 అండి, ఎందుకంటే మనకి స్ట్రీమ్ స్పీడ్ తెలుసు. అలాగే అప్ స్ట్రీమ్ 39 kilometers. దీనికి ఏం రాయాలి, x - y అంటే 6. ఈ రెండు కలిపి అంటే ఇది టైమే కదా వస్తుంది, డిస్టెన్స్ బై నేను డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వేసాను, అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ వేసాను. ఇది డౌన్ స్ట్రీమ్ టైం, ఇది అప్ స్ట్రీమ్ టైం. రెండు టైంలు కలిపి ఎన్ని అవర్స్ అండి, 7 hours అండి. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఈ x క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఈ x వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ మనం వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. అంటే మనం సాల్వ్ చేయొచ్చు కానీ వెరిఫికేషన్ చేద్దాం, ఎందుకంటే ఈక్వేషన్ సాల్వింగ్లో ఎప్పుడు పెట్టుకోకండి. సో ఈ 56ని డివైడ్ చేయాలి. ఇక్కడ 22 వాడామనుకోండి సపోజ్కి, అంటే ఇది వాడామనుకోండి, 22 వాడామనుకోండి. 22 + 6 అంటే ఎంత అవుతుంది, 28 అవుతుంది. 56/28 అంటే ఎన్ని అవర్స్ వస్తుంది, 2 hours వస్తుంది. ఓకే, ఇక్కడ 2 hours వస్తుంది. ఇక్కడ 28 అవుతుంది కదా, 22 వేసాను ఇక్కడ నేను. 22 + 6 అంటే 28, 56/28 అంటే 2 hours వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మరి x అంటే అదే కదా అనుకుంటున్నాను నేను, ఇక్కడ కూడా 22 వేయాలి. 22లో నేను 6 తీసాను అనుకోండి, ఏమవుతుంది మనకి 16 వస్తుంది. ఓకే, ఇది 39 ఎగ్జాక్ట్గా డివైడ్ చేయట్లేదు. మరి డివైడ్ చేయకపోతే ఈ 7 అనే నెంబర్ రాదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో మనం ఎప్పుడు కూడా వెరిఫై చేసేటప్పుడు ఆ విధంగా ఆలోచించాలి. వెరిఫికేషన్ చేసేటప్పుడు అంటే ఇక్కడున్న నెంబర్ బట్టి అది ఎగ్జాక్ట్గా సూట్ అవుతుందా అవదా అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ 15 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 15 + 6 అంటే 21 వస్తుంది. 21 దీన్ని డివైడ్ చేయదు, సో నేను దాన్ని ఇంకా జడ్జ్ చేయట్లేదు, అది పక్కన పెట్టాను. అదే ఇక్కడ కూడా చూడండి, 15 - 6 అంటే ఇక్కడ ఏ నెంబర్ వస్తుందండి, 15 - 6 అంటే 9. సో దీన్ని కూడా జడ్జ్ చేయొద్దు, అప్పుడే జడ్జ్ చేయొద్దు అండి, దాన్ని పక్కన పెడదాం. 7 తీసుకుందాం అండి. 7 + 6 అంటే 13. 56ని అసలు డివైడ్ చేయదు, సో ఇది అవ్వదండి. ఎందుకంటే దీన్ని ఎందుకు చేయట్లేదంటే బయట వచ్చే ఆప్షన్ ఉంటుంది, అందుకని పక్కన పెట్టాను. ఇక్కడ 13 చూద్దాం. 13 తీసుకుంటే 13 + 6 మనం 13 + 6 అని తీసుకున్నాం అనుకోండి 19 అవుతుంది. 19తో ఇది డివైడ్ అవ్వదు, సో ఇది కూడా అవ్వదు. అంటే ఈ 3 అవ్వవు కాబట్టి ఇది అవుతుంది, అది వెరిఫై చేద్దామండి. 56/21 ప్లస్ ఇక్కడ 39/15 - 6 అంటే 9. ఇప్పుడు 7 8s, ఇక్కడ 7 3s 21. ఇక్కడ ఏంటంటే మనకి 3 టేబుల్ వాడొచ్చండి, 3 13s 3 3s. అంటే ఇప్పుడు ఈ రెండు కలిపామనుకోండి, 8 13 కలిపితే 21 కింద 3 చూడండి, 7 hours వచ్చింది. అంటే ఏ నెంబర్ ఎగ్జాక్ట్గా సూట్ అవుతుందో చెక్ చేయడం రావాలి. నాకు డైరెక్ట్గా అర్థమైపోతుంది, మీకు చెప్పాలనే ఉద్దేశంతో అలా ఒక్కొక్క నెంబర్ని ఎలిమినేట్ చేసుకొని వెళ్ళాను. సో చూడగానే మనకి ఏ నెంబర్ అక్కడ సూట్ అవుతుంది, సూట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, అది వెరిఫై చేయడం రావాలి. లేదు అంటే మనం ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే. సో దీన్ని మీరు సాల్వ్ చేశారనుకోండి మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోద్ది. సో అలా ఆలోచించకుండా మోస్ట్లీ మీరు వెరిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇది సాల్వ్ చేస్తే వస్తుంది కానీ లెంతీ అయిపోద్ది కదా,
మనం అదే ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ వేస్తే ఈ 7 అవర్స్ వస్తుంది అనేది ఆలోచించాం అనుకోండి, సింపుల్గా అయిపోద్ది మాట. అంటే మీరు ఎప్పుడు కూడా అండి లెంది చేయకూడదు ప్రాబ్లమ్ని, సింపుల్గా తేలేలాగే ఆలోచించాలి. మీరు అలా ఆలోచిస్తే మీకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది దాని మీద. ఓకే, భలే ఉంది అనిపిస్తుంది అన్నమాట సమ్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ 13th వన్. ద స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ 4 km/h. స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారండి, అంటే ఎక్స్ 4 km/h. ఏ బోట్ కెన్ గో 20 km డౌన్ స్ట్రీమ్ అండ్ 14 km అప్ స్ట్రీమ్ ఇన్ 3 hours. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదే. 20 km డౌన్ స్ట్రీమ్కి 14 km అప్ స్ట్రీమ్కి కలిపి 3 hours అంట. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్? సో స్పీడ్ ఆఫ్ ది బోట్ అడుగుతున్నాడు. సారీ, ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ కదా, వై ఇచ్చారండి. బోట్ స్పీడ్ అంటే ఎక్స్ కాలిక్యులేట్ చేయాలి. సో ఇది స్ట్రీమ్ స్పీడ్, ఇది బోట్ స్పీడ్ కాలిక్యులేట్ చేయాలంటే ఎక్స్ కాలిక్యులేట్ చేయాలి, వై ఇచ్చేసారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ బోట్ 20 km డౌన్ స్ట్రీమ్ అన్నాడు కాబట్టి డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. 14 km అప్ స్ట్రీమ్ అన్నాడు కాబట్టి బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్, రెండింటికి కలిపి ఇక్కడ టైం వస్తుందండి. డిస్టెన్స్ బై స్పీడ్ వేసాం, ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ వేసాం, రెండు టైంలో వస్తాయి కదా, రెండు టైంలు కలిపి ఎన్ని అవర్స్ అని ఇచ్చారు? 3 hours అని ఇచ్చారు. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్? అయితే ఈక్వేషన్ సాల్వ్ చేయాలి లేదా వెరిఫికేషన్ చేయాలి. సో వెరిఫికేషనే చేద్దాం. ఈక్వేషన్ సాల్వింగ్ కొంచెం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు వస్తాయి ఇలాంటివి. సో అందుకని వెరిఫికేషన్ మంచి ఆప్షన్. ఇక్కడ ఏమయ్యొచ్చు? 12 వేసాం అనుకోండి, 12 + 4 16, 20/16 అంటే డివైడ్ అవుతున్నాయి, ఫ్యాక్టర్లు ఉన్నాయి కాబట్టి ఇది కాదు అని జడ్జ్ చేయలేమండి. ఇక్కడ 12 - 4 8, ఇక్కడ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సో అప్పుడే 12 అని చేయొద్దు. ఇప్పుడు 9 తీసుకుందామండి. 9 + 4 13. చూడండి 13 అనేది ప్రైమ్ నెంబర్ మాట, ఇంకా ఇక్కడ ఎక్కడ ఎగ్జాక్ట్గా అయ్యే పాసిబిలిటీ ఉండదో అది తీసేయండి. ఇక్కడ 6 చూడండి, 6 + 4 10 అంటే ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తున్నాను, ఇదైతే నేను చెక్ చేసేస్తున్నాను. 2 hours అని వచ్చింది. సో 6 వేస్తే 6 + 4 ఎంత అండి? 10 అంటే 2 hours వచ్చింది. అదే 6 ఇక్కడ కూడా వేయాలి కదా, మరి 6 - 4 అంటే ఎంత? 2 అంటే 7 hours వస్తుంది, అంటే ఎక్కువ వస్తుందండి, 9 hours వస్తుంది. మనకి ఎంత రావాలి? 3 hours రావాలండి టోటల్ టైం. సో ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు 5 వేసాం అనుకోండి, 5 + 4 9, ఇక్కడ 5 - 4 ఇది ఎక్కువ వచ్చేస్తుందండి. 5 - 4 అంటే ఇక్కడే 14 hours వచ్చింది. సో ఇవేవి ఆన్సర్లు కాదు. ఇప్పుడు 12 వేసి చెక్ చేయాలండి. ఇప్పుడు మనం అంటే మనకి 12 అనేది ఖచ్చితంగా ఆన్సర్ అవ్వాలి. ఇప్పుడు 20 ఇక్కడ 12 వేస్తే 12 + 4 12 + 4 అంటే 16, ఇక్కడ 12 వేస్తే 12 - 4, సో 12 - 4 అంటే 8. చూడండి ఇక్కడ 12 + 4 16 వేసాను, ఇక్కడ 12 - 4 8 వేసాను. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 4 5s 4 4s, ఇక్కడ 2 4s 2 7s. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేద్దామండి. 5 + 7, ఎందుకంటే డినామినేటర్ చూడండి రెండు చోట్ల 4 వచ్చింది, ఈ రెండు కలిపితే 12/4 అవుతుంది. ఎల్సిఎం 4 కదా, 12/4 అంటే ఎన్ని అవర్స్ వచ్చింది? 3 hours. చూడండి మనకు ఆన్సర్ వచ్చింది. అందుకే నేను ఇక్కడ ఆగేది చూసారా. సో అది మీకు చేయడం స్టార్ట్ చేస్తే వెరిఫికేషన్ అలవాటు అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ మాట. సో 13th దానికి. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10 km/h. బోట్ స్పీడ్ ఇచ్చాడు. బోట్ స్పీడ్ అంటే మనకి ఎక్స్ ఇచ్చేసినట్లండి, 10 km/h బోట్ స్పీడ్ ఉంది మన దగ్గర. నెక్స్ట్, ఏ బోట్ టేక్స్ 20 hours టు కవర్ 91 km అండ్ రిటర్న్. చూడండి మనకి బోట్ అనేది ఎంత టైం తీసుకుంటుంది అంటే 20 hours తీసుకుంటుంది. సో 20 hours టు కవర్ 91 km అండ్ రిటర్న్, అంటే 91 km వెళ్ళి వెనక్కి రావాలి. అంటే ఒకటి డౌన్ స్ట్రీమ్ ఇంకోటి అప్ స్ట్రీమ్, రెండింటికి కలిపి ఎంత టైం తీసుకుంటుంది? 20 hours తీసుకుంటుంది. వాట్ ఈస్ ద స్ట్రీమ్ స్పీడ్? ఈసారి స్ట్రీమ్ స్పీడ్ కాలిక్యులేట్ చేయాలి. ప్రీవియస్ ప్రాబ్లంలో బోట్ స్పీడ్ కట్టాం, ఈసారి స్ట్రీమ్ స్పీడ్ కావాలి, వై కాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ డిస్టెన్స్ అయితే రెండు చోట్ల ఒకటేనండి, ఎందుకంటే డిస్టెన్స్ వేరువేరుగా ఇవ్వలేదు. 91 km డౌన్ స్ట్రీమ్ అనుకుంటే x + y కదా, 10 + y. అలాగే 91 km అప్ స్ట్రీమ్ అనుకుంటే 10 - y. రెండింటికి కలిపి టోటల్ టైం ఎంత పట్టిందని చెప్పాడండి? 20 hours. చూడండి టైము అప్ స్ట్రీమ్ అయినా డౌన్ స్ట్రీమ్ అయినా డిస్టెన్స్ మారలేదు కదా, అందుకే 91 వేసాను. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 10 - y, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 10 + y. ఇప్పుడు ఈ y కావాలి, మనకి స్ట్రీమ్ స్పీడ్ కావాలి. ఇప్పుడు ఇంకోటి మనకి ఇక్కడ 91ని డివైడ్ చేసే నెంబర్లే తీసుకోవాలండి. ఇక్కడ మనకి 20 రావాలంటే, సో 91ని డివైడ్ చేసే నెంబర్లు ఏమున్నాయి? ఇక్కడ 13 ఉంది చూడండి. అంటే ఏంటి మనకి వాట్ ఈస్ ద స్ట్రీమ్ స్పీడ్ అని అడిగాడు, అంటే ఇది మొత్తం 13 అని తీసుకుంటున్నాను నేను. ఓకే, మొత్తం 13, ఇది ఆన్సర్ అవుతుందా కదా, మొత్తం 13 అంటే y ప్లేస్లో నేను ఎంత తీసుకున్నానండి? 3 తీసుకున్నట్లు, y ప్లేస్లో 3 తీసుకున్నట్లు. సో ఈ 13 తీసుకుంటే ఈ మొత్తం 13 అయితే 7 hours. సో అలాగే ఎప్పుడైతే ఇది y 3 కదా అయింది, ఇక్కడ 3 పెడితే 10 - 3 ఏమవుతుంది? ఇది 7. ఇక్కడ 7 వేస్తే 13 hours. చూడండి రెండు కలిపితే 20 hours వస్తుంది. అంటే ఈ మొత్తం వాల్యూని నేను 13 అని తీసుకున్నాను. ఇక్కడ డైరెక్ట్గా 13 వేయలేదండి, ఇక్కడ డైరెక్ట్గా 13 వేస్తే 10 + 13 ఎంత అవుతుంది? 23. ఇది 91 ఏ విధంగా డివైడ్ చేయదు, ఇది ఆన్సర్ అవ్వదు.
కానీ 3 వేసాం అనుకోండి ఇక్కడ ఇది 13 అవుతుంది, ఇదైతే 7 అవుతుంది. అంటే 3 అనేది ఎగ్జాక్ట్గా సరిపోయింది, ఎందుకంటే మనకి డివైడ్ అయిపోతున్నాయి కాబట్టి అక్కడే తేలిపోయింది అన్నమాట. సో ఇక్కడ 3 వేస్తే 13 అవర్స్ వచ్చింది. 91/13 అంటే 7 అవర్స్. ఇక్కడ 3 వేస్తే 7 వచ్చింది. 91/7 అంటే 13 అవర్స్ వచ్చింది. రెండు కలిపితే టోటల్ 20 అవర్స్. అంటే మనం జస్ట్ వెరిఫికేషన్ మాట, ఇంకేం చేయట్లేదు, వెరిఫికేషన్ చేసి సమ్ చేసేస్తున్నాం. ఇఫ్ ఏ బోట్ గోస్ 100 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 600 మినిట్స్, అంటే డౌన్ స్ట్రీమ్ 100 కిలోమీటర్స్ అంటే అది ట్రావెల్ చేయడానికి 600 మినిట్స్ పట్టిందంట. చూడండి, జనరల్గా మనం 600 మినిట్స్ అంటే దాన్ని అవర్స్లో మార్చేసుకోవచ్చు కదా, బై 60 వేసి, అంటే బై 60 వేస్తే ఏమవుతుంది 10 అవర్స్. అంటే ఈ 100 కిలోమీటర్లని 10 అవర్స్లో ట్రావెల్ చేసింది. అంటే ఇప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్ కావాలనుకోండి, X+Y కావాలనుకోండి, 100/10 అంటే 10 km/h. ఇది డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. 100 కిలోమీటర్స్ని 600 మినిట్స్, 600 మినిట్స్ అంటే 10 అవర్స్ అండి. సో మనం ఆ 10 అవర్స్లో ఈ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. డిస్టెన్స్ బై నేను టైం వేసాను, సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది 10 km/h. అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే Y ఇచ్చారండి. Y ఎంత ఇచ్చారు, 5 km/h. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, బోట్ స్పీడ్ కావాలంట. మరి బోట్ స్పీడ్ కావాలంటే Y 5 కదండి, మరి X ఎంత అనేది అడుగుతున్నాడండి. వాడు అడుగుతుంది ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. మరి రెండు కలిపితే ఎంత ఉండాలి, 10 ఉండాలి. ఆల్రెడీ ఇది 5 అని తెలుసు కదా, ఇది కూడా ఎంత అవుద్ది 5. సో X = 5 km/h. అంటే ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ మాట. అంటే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో 5 km/h. నెక్స్ట్ ఇప్పుడు మనకి CGL చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు, టైర్ 2కి వెళ్ళి ఉంటారు కదా. మీరు టైర్ 2 ఎగ్జామ్ ఉందండి, ఆల్రెడీ టైర్ 2 ఎగ్జామ్ అనౌన్స్ చేస్తారు డేట్ అనేది. సో వాళ్ళకి కూడా ఈ టాపిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు మొత్తం చూస్తే మీకు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడిగారు అంటే ఇది మొత్తం వీడియో కానీ మీరు కంప్లీట్గా చూస్తే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. కాబట్టి మీరు కూడా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే టైర్ 2కి యూస్ చేసుకోండి. అంటే టైర్ 1 తర్వాత ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు టైర్ 2 ఇమీడియట్ ఎగ్జామ్ కదా, మీరు దీన్ని చూడడం వల్ల మ్యాక్సిమం వాడు అడిగే క్వశ్చన్ అయితే ఆన్సర్ చేసే పాసిబిలిటీ ఉంటుందండి. కాబట్టి మొత్తం వీడియోని చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 16th వన్, ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 10 km/h. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే X ఇచ్చారండి, 10 km/h అని. అండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే వాటర్ స్పీడ్ ఇచ్చారు 2 km/h అండి. నెక్స్ట్ ఏ బోట్ ట్రావెల్ సర్టైన్ డిస్టెన్స్ అండ్ రిటర్న్ ఇన్ 10 అవర్స్. అంటే ఒక పర్టికులర్ డిస్టెన్స్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి 10 అవర్స్ పట్టిందంట. ఒక డిస్టెన్స్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చింది, మొత్తం మీద 10 అవర్స్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. ఆ 2 పాయింట్స్కి మధ్య గల డిస్టెన్స్ ఏంటి అనేది కాలిక్యులేట్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నానంటే డిస్టెన్స్ D అనుకుందాం. ఒకటి అప్ స్ట్రీమ్, ఇంకోటి డౌన్ స్ట్రీమ్ అవుతుంది. ఎందుకంటే బోట్ ట్రావెల్ చేస్తుంది అంటే రివర్ కూడా స్పీడ్ ఇచ్చారు కదా, అప్ స్ట్రీమ్ ఒకటి ఉంటుంది, డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఈ రెండు కలిపి తీసుకోవాలి. అంటే ఎంత, 10 2 కలపాలండి, 12 km/h స్పీడ్కి వెళ్తుంది. అదే అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ అయితే సేమ్ డిస్టెన్సే, మళ్ళీ రివర్స్ వస్తుంది కాబట్టి 10 - 2 8 km/h. రెండింటికి కలిపి సో ఎంత టైం పడుతుందని చెప్పండి, 10 అవర్స్. ఈ డిస్టెన్స్ కావాలంట. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు డిస్టెన్స్ వచ్చేస్తుంది. 12కి 8కి LCM ఎంత అండి, మనకి ఈ రెండింటికి LCM అయితే 24. సో 12 2s మాట, ఇక్కడ 2D అని రాయాలి. 8 3s కదా, ఇది 3D అని రాస్తారు, = 10. ఈ రెండు కలిపితే 5D = 10 × 24. సో 5తో డివైడ్ చేస్తే 5 2s అంటే డిస్టెన్స్ ఎంత అవుతుందండి, 48 కిలోమీటర్స్. ఇది డిస్టెన్స్ మాట. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. నెక్స్ట్ అండి ఇంకోటి మనం వెరిఫికేషన్ కూడా చేయొచ్చు అండి. వెరిఫికేషన్ ఏంటంటే 48 తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షనే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ రెండు కలిపితే కదా డౌన్ స్ట్రీమ్, 48ని 12తో డివైడ్ చేయండి, 4 అవర్స్ వచ్చింది. మరలా అదే 48ని అప్ స్ట్రీమ్ స్పీడ్తో డివైడ్ చేయాలి, 2 మైనస్ చేయండి 8 తోటి. 8తో డివైడ్ చేశారనుకోండి, 8 6 48, రెండు కలిపి 10 అవర్స్ వచ్చిందండి, 10 అవర్స్. చూడండి వెరిఫికేషన్లో కూడా అయిపోయింది కదా సమ్ 10 అవర్స్ అని. సో మీకు అర్థమైతే వెరిఫికేషన్ కూడా మంచి ఆప్షనే. ఈక్వేషన్ అయినా పర్వాలేదు, వెరిఫికేషన్ ఇంకా స్పీడ్గా అయిపోయింది కదా. సో మీ థాట్ మాట, అంటే మీకు ఎలా అనిపిస్తే అలా ట్రై చేయండి. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 10 km/h. సో బోట్ స్పీడ్ ఎంత ఇచ్చారండి, 10 km/h. అంటే X = 10 km/h అని ఇచ్చారు. అండ్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ వాటర్ స్పీడ్ 4 km/h అని ఇచ్చారు. ఓకే, ఏ బోట్ ట్రావెల్ సర్టైన్ డిస్టెన్స్ అండ్ రిటర్న్ ఇన్ 10 అవర్స్. అంటే ఒక పర్టికులర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మళ్ళీ వెనక్కి రావడానికి 10 అవర్స్ పట్టిందంట. సో ఇక్కడ మనకి డౌన్ స్ట్రీమ్ ఎంత అవుద్ది, X+Y అంటే 10 + 4 14 km/h. అలాగే అప్ స్ట్రీమ్ ఏమవుతుంది, 10 - 4 అంటే 6 km/h. ఇది అప్ స్ట్రీమ్. ఒకటి అప్ స్ట్రీమ్, ఒకటి డౌన్ స్ట్రీమ్ కదా, రెండింటికి కలిపి ఎంత టైం పట్టిందండి, 10 అవర్స్. సో మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని తీసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు అండి. సో ఇక్కడ 14 తోటి 6 తోటి డివైడ్ అయ్యే నెంబర్లు ఏమున్నాయి అవి చెక్ చేద్దాం. ముందు నేను 42 చెక్ చేస్తున్నాను, ఆప్షన్ C చెక్ చేస్తున్నానండి. 42/14 జస్ట్ వెరిఫై చేస్తున్నానండి. ఇదే కదా డిస్టెన్స్, వాడు 2 పాయింట్లకి మధ్య డిస్టెన్స్ అడిగాడు.
అలాగే 42ని 6తో డివైడ్ చేయాలి. అంటే డౌన్ స్ట్రీమ్ అయితే ఈ స్పీడ్ వాడాలి, అప్ స్ట్రీమ్ అయితే ఈ స్పీడ్ వాడాలి. సో 42/14 అంటే 14 3s అండి. సో 14 3s ఎంత అవుతుందండి 42/6 అంటే 7. చూడండి 10 అవర్స్ సరిపోయింది. అంటే వెరిఫికేషన్ చేయడం వస్తే అది బెనిఫిట్ మాట, మనం వెంటనే ఆన్సర్ పెట్టేయచ్చు. సో 42 దీంతో డివైడ్ అవుతుంది, దీంతో డివైడ్ అవుతుంది, రెండు కలిపితే 10 అవర్స్ రావాలి, వచ్చింది. సో అయిపోయింది. లేదు ప్రొసీజర్లోకి వెళ్తే డిస్టెన్స్ డి అనుకోవాలి, ఒకటి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ డిస్టెన్స్ డి, ఒకటి అప్ స్ట్రీమ్ స్పీడ్ 6. ఈ రెండు కలిపేసి మనకి టోటల్గా 10 అవర్స్ పట్టిందని చెప్పాడు టైము. 10 అవర్స్ వేసాం. ఎల్సిఎం ఎంత 14కి 6కి అండి. సో ఎల్సిఎం అయితే మనకి 42 వస్తుంది, ఇక్కడ 3D వస్తుందండి, ఇక్కడైతే 6 7 7D వస్తుంది, ఈక్వల్ టు 10. ఈ రెండు కలిపామనుకోండి 10D ఈక్వల్ టు 10 × 42, 10 క్యాన్సిల్ అయిపోయింది. డిస్టెన్స్ ఎంత వచ్చిందండి 42 కిలోమీటర్స్. ఇది ఈక్వేషన్ సాల్వింగ్ మాట. సో ఈక్వేషన్ సాల్వింగ్ చేయొచ్చు, వెరిఫికేషన్ చేయొచ్చు, మీరు ఎలా చేసినా ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్, ఏ బోట్ కవర్స్ ఏ సెర్టైన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 1 అవర్. చూడండి డౌన్ స్ట్రీమ్కి అయితే 1 అవర్ టైం పడుతుంది అంటే ఒక పర్టికులర్ డిస్టెన్స్కి. వైల్ ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ 1.5 అవర్స్. అంటే అప్ స్ట్రీమ్కి అయితే 1.5 అవర్స్, ఎందుకంటే అప్ స్ట్రీమ్కి టైం ఎక్కువ పడుతుంది మీకు. డౌన్ స్ట్రీమ్కి 1 అవర్, అప్ స్ట్రీమ్కి 1.5 అవర్స్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ 3 km/h, అంటే రివర్స్ స్పీడ్ ఇచ్చాడు 3 km/h అనేది రివర్స్ స్పీడ్ అంట. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్? బోట్ స్పీడ్ కావాలి. చూడండి అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము. అప్ స్ట్రీమ్కి అయితే మనకి ఎంత టైం పట్టింది 1.5 అవర్స్ అండి. అదే డౌన్ స్ట్రీమ్కి అయితే 1 అవర్. చూడండి ముందు డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు, కమ్ బ్యాక్ అంటే అది అప్ స్ట్రీమ్ అని అర్థం. అప్ స్ట్రీమ్ 1.5 అవర్స్ ఇచ్చాడు, ఎక్కువ టైం పట్టింది. సో స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, బోట్ స్పీడ్ కావాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్ స్ట్రీమ్ అయినా డౌన్ స్ట్రీమ్ అయినా సేమ్ డిస్టెన్సే కదా, కమ్ బ్యాక్ అంటే అదే డిస్టెన్స్. సో రెండు చోట్ల ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అయితే సేమ్. సో డిస్టెన్స్ సేమ్ కాబట్టి మనం ఏంటి అప్ స్ట్రీమ్ స్పీడ్ మనం x - y అనుకుందాం. సో ఎంత టైంలో ట్రావెల్ చేస్తుందండి 1.5 అవర్స్. అంటే ఆ స్పీడ్ని ఆ టైంతో మల్టిప్లై చేస్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో తెలుస్తుంది. అలాగే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ x + y ఇది 1 అవర్. రెండు చోట్ల సేమ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది. ఈ రెండు ఈక్వల్ చేయాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఏముంది, స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఉందండి, ఏముంది 3 km/h. బోట్ స్పీడ్ కావాలి అంటే y ఉంది, x కాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఏవేయచ్చు x - 3, ఈ 1.5 అంటే 15/10 అని రాశానండి. ఇక్కడ x + y 1 కాబట్టి రాయవసరం లేదు. ఒకసారి మనకి y వాల్యూ అంతా 3 km/h. ఓకే, 5 3s 5 2s, ఈ 3తో దీన్ని మల్టిప్లై చేయండి 3x - 9, ఈ 2తో దీన్ని మల్టిప్లై చేయండి 2x + 6, దీన్ని ఇటు పట్టుకురండి x అవుతుంది, ఈ 9ని ఇటు పట్టుకెళ్ళండి 15, అంటే x వచ్చింది. x అంటే ఏంటి మనకి వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ అన్నాడు కదా, బోట్ స్పీడ్ అండి. బోట్ స్పీడ్ ఎంత అవుతుంది 15 km/h. సో ఈ విధంగా మనం ఆ బోట్ స్పీడ్ అనేది ఈజీగా కాల్కులేట్ చేయొచ్చు. అయితే వెరిఫికేషన్ కూడా చేసి వచ్చండి. వెరిఫికేషన్ ఏంటంటే మనం ఎలా ఆలోచించాలంటే, ఇప్పుడు సపోజ్కి బోట్ స్పీడ్ అంటే ఆప్షన్ ఏ చెక్ చేస్తున్నానండి, మనకు ఆన్సర్ ఆల్రెడీ తెలుసు, ఒకసారి వేరే చెక్ చేసి అది చెక్ చేద్దాం. 10 తీసుకున్నాం అనుకోండి బోట్ స్పీడ్. ఇక్కడ మనకి ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్ అంటే రెండు కలిపి తీసుకోవాలి కదా, 13 కిలోమీటర్స్. డౌన్ స్ట్రీమ్ అంటే 10 + 3 13. డౌన్ స్ట్రీమ్కి ఎంత టైం పట్టింది అన్నాడు 1 అవర్, అంటే 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్లు. అప్ స్ట్రీమ్ అంటే ఈ రెండు మైనస్ చేయాలి 7. ఎంత టైం పట్టింది అన్నాడు 1.5 అవర్స్, అంటే 3/2 అండి. చూడండి ఇక్కడ 13 రావట్లేదు కదా, అంటే సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేదు కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ కాదు. ఇప్పుడు డి చెక్ చేసేద్దాం డైరెక్ట్గా, మనకు తెలిసిందే కాబట్టి. సో మనం ఏంటంటే బోట్ స్పీడ్ 15 అనుకున్నాం అనుకోండి, 15 3 అంటే ఎంత అవుద్ది 18, 1 అవర్. ఇది డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ మాట. అదే మనకి అప్ స్ట్రీమ్ అనుకోండి, 15కి 3కి డిఫరెన్స్ ఎంత 12, 3/2 అవర్స్. సో 2 1s 2 9s, సో మనకి 3/2 అవర్స్ కదండి, 2/3. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనం ఎంత 15 - 3 అంటే 12 km/h అప్ స్ట్రీమ్. సో 1.5 అవర్స్ కదా, 1.5 అంటే 3/2 అంటే ఎంత అవుతుందండి 2 6 6 × 3 అంటే ఎంత అవుతుందండి 18 కిలోమీటర్స్. చూడండి రెండింటికి సేమ్ డిస్టెన్స్ వచ్చింది. సో డౌన్ స్ట్రీమ్లోని అప్ స్ట్రీమ్లోని మనకి డిస్టెన్స్ సేమ్గా వచ్చింది కదా, అది మనం ఆలోచించవలసింది మాట. అంటే వెరిఫికేషన్ చేసేటప్పుడు అప్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ వాడు చెప్పిన టైమింగ్లో ఈక్వల్గా రావాలి, ఎందుకంటే అది కమ్ బ్యాక్ అన్నాడు కాబట్టి అది వెరిఫికేషన్ చేయొచ్చు. సో ఆప్షన్ డి ఆన్సర్. సో ఇలాగైనా చేయొచ్చు, మీరు ఇలాగైనా చేయొచ్చు అండి. నెక్స్ట్ వన్, ఏ బోట్ కవర్స్ ఏ సర్టైన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 6 అవర్స్. సో ఒక పర్టికులర్ డౌన్ స్ట్రీమ్ అయితే 6 అవర్స్ టైం పడుతుందంట. వైల్ ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ 10 అవర్స్, అంటే అప్ స్ట్రీమ్ అయితే 10 అవర్స్ పడుతుందంట. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చారు, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. సేమ్ ముందు లాంటికి వచ్చినాయండి, డైరెక్ట్గా వెరిఫికేషన్ ముందు చేద్దామండి. బోట్ స్పీడ్ 10 అనుకుందాం. ఓకే, బోట్ స్పీడ్ 10 అయితే డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది, రెండు కలపాలి 16.
చూడండి బోర్డ్ స్పీడ్ 10 అనుకున్నాను, ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ 6, రెండు కలపండి. ఇది డౌన్ స్ట్రీమ్కి ఎన్ని అవర్స్? 6 అవర్స్, 16 6 అంటే 96 కిలోమీటర్స్ వచ్చింది. ఆప్షన్ ఏ చెక్ చేస్తున్నాను. ఓకే, తర్వాత అప్ స్ట్రీమ్ చూద్దామండి. అప్ స్ట్రీమ్ అంటే బోర్డ్ స్పీడ్ 10 కదా అనుకున్నాను, 10 - 6 అంటే 4 km/h. అప్ స్ట్రీమ్కి ఎంత టైం పట్టిందని చెప్పాడండి? డౌన్ స్ట్రీమ్ 6 అవర్స్, కమ్ బ్యాక్ ఇన్ 10 అవర్స్ అన్నాడు. సో 4 × 10 40 వచ్చిందండి. సో రెండు డిస్టెన్స్లు సేమ్ రాలేదు, సేమ్ రావాలి, ఎందుకంటే కమ్ బ్యాక్ అంటే సేమ్ డిస్టెన్స్ కదా వాడు కవర్ చేసింది. సో ఆప్షన్ ఏ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్ బికి వెళ్దామండి. ఆప్షన్ బికి వెళ్తే 24 ఇచ్చాడు బోర్డ్ స్పీడ్, 24 + 6 అంటే ఎంత అవుతుంది? డౌన్ స్ట్రీమ్ మాట అంటే 30, ఎన్ని అవర్స్? 6 అవర్స్ అంటే 180 కిలోమీటర్స్. ఇప్పుడు అప్ స్ట్రీమ్ 24 - 6 అండి, 24 - 6 అంటే 18, ఇప్పుడు ఎన్ని అవర్స్? 10 అవర్స్. చూడండి 180 కిలోమీటర్స్. సరిపోయిందా లేదా? సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ మాట. రెండు చోట్ల సేమ్ డిస్టెన్స్ వచ్చింది. అంటే నేను ఏం చేస్తున్నాను? అప్ స్ట్రీమ్ స్పీడ్ని అప్ స్ట్రీమ్ యొక్క టైం తోటి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ని డౌన్ స్ట్రీమ్ యొక్క టైం తోటి మల్టిప్లై చేస్తున్నాను. డిస్టెన్స్ రెండు చోట్ల ఒకటే కాబట్టి అది సేమ్ రావాలి. సో అలా మనకి ఆప్షన్ బి దగ్గర వచ్చింది. సో అందుకని ఆప్షన్ బి ఆన్సర్. ఒకవేళ మనం చెయ్యాలి అంటే ఏం చేయాలంటే మనం డిస్టెన్స్ సేమే కదా. సో డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ ఒకటే కాబట్టి అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏం చేస్తాం? బోర్డ్ స్పీడ్ మనకు తెలియదు కాబట్టి x - 6 ఎంత టైం పట్టింది? 10 అవర్స్. చూడండి అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ని అప్ స్ట్రీమ్ యొక్క టైంతో మల్టిప్లై చేస్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో తెలుస్తుంది. అలాగే డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్, డౌన్ స్ట్రీమ్ యొక్క టైం 6 అవర్స్, రెండు చోట్ల డిస్టెన్స్ ఒకటే కాబట్టి ఈక్వల్ చేయాలి, చేస్తే మనకి బోర్డ్ స్పీడ్ వచ్చేస్తుందండి. సో ఇక్కడ ఈ రెండింటిని 2తో డివైడ్ చేసేద్దాం. 2 5 2 3. ఎప్పుడైనా మీకు క్యాన్సిల్ అయితే పాసిబిలిటీ ఉన్నంత వరకు క్యాన్సిల్ చేసేయండి, నెంబర్లు తగ్గిపోతాయి. 5x - 30, ఇక్కడ 3x + 18. ఈ 3xని ఇటు పట్టుకురండి, దీన్ని ఇటు పట్టుకొచ్చేయండి. సో ఇది ఇటు వచ్చింది అనుకోండి 2x అవుతుంది, 30 అవతలకి వెళ్తే 48 అవుతుంది. x = 48/2 24 km/h. ఇదే మన బోర్డ్ స్పీడ్. సో బోర్డ్ స్పీడ్ ఏదైతే ఉందో అది 24 km/h. ఇది థియరీ, ఇది వెరిఫికేషన్. చూడండి వెరిఫికేషన్కి థియరీకి చాలా ఉంటుంది. వెరిఫికేషన్ అర్థమైందా? టైం సేవ్ అయిపోద్ది, వెంటనే మనకి క్వశ్చన్ అర్థమైతే చాలండి ఆన్సర్ వచ్చేసినట్లే. అది వెరిఫికేషన్కి ఉన్న పవర్ మాట. సో దాన్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ డేస్లో ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు ముందు ప్రీవియస్ రిజల్ట్స్ అయితే ఇంకా టైర్ 3కి వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్మోస్ట్. సో టైర్ 3 ఎగ్జామ్కి వెళ్ళిపోయారు కాబట్టి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్కి నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మనకి టైర్ 1 ఎగ్జామ్ అనేది మోస్ట్లీ ఆగస్టు సెప్టెంబర్ టైమింగ్లో ఉంటుందండి. సో లేదా ముందు ఒక 1 మంత్ ముందు రావచ్చు. సో వాటికి ఏం చేయాలంటే మీరు ప్రతి కాన్సెప్ట్ని, అంటే మనకి ఏవైతే టాపిక్స్ ఉంటాయో అన్ని టాపిక్స్ని, మ్యాథమెటిక్స్ టాపిక్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క టాపిక్ నుంచి మీరు మినిమం 300 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి, మ్యాథ్స్ అండ్ రీజనింగ్. అలాగే ప్రతి టాపిక్ మాట ఎవ్రీ టాపిక్ నుంచి 300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేయాలండి. ఎవ్రీడే మ్యాథ్స్ ఒక 2 అవర్స్ చేయండి, 1 అవర్ రీజనింగ్ చేయండి, 300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి మీకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అన్నీ. అలాగే జీకేకి వచ్చామనుకోండి, జీకే ప్రతిరోజు మీరు 2 అవర్స్ టైం స్పెండ్ చేయాలి, రోజుకి 2 గంటలు. ఏం చదువుతారంటే 6th క్లాస్ కాడి నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఎన్సీఆర్టీ బుక్స్ని మీరు సోషల్ స్టడీస్ అండి, అన్ని అవసరం లేదు, సోషల్ స్టడీస్ మేజర్గా చదవండి. అది చదువుతూ న్యూస్ పేపర్ రోజుకు ఒక అరగంట సేపు చదవండి. చదివి మీరు ఎగ్జామ్కి వెళ్తే మ్యాథ్స్ రీజనింగ్ ఫుల్ రాసేయాలండి. జీకే ఒక 50% రాయగలిగితే మీకు టైర్ 1 టైర్ 2 రెండింటికి మీరు ప్రిపరేషన్ అయిపోయినట్లే. మ్యాథ్స్ అండి రైల్వే ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది, మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే మంచి రిజల్ట్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే మనం వితిన్ 1 ఇయర్లో మనం జాబ్లో ఉండొచ్చు. సో అలాంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే అప్లై చేశారో ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి, వాళ్ళకి ఈ టాపిక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు నేను ఏవైతే టాపిక్స్ కొన్ని నెమ్మదిగా పెడుతున్నానో మీరు ప్లేలిస్ట్ని ఫాలో అయితే ప్రతి టాపిక్ చూడండి, టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయనుకోండి కామెంట్స్లో పెట్టండి, డౌట్స్ని నేను ఒక వీడియో కింద తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా మీరు ట్రై చేస్తే రైల్వే ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, బ్యాంక్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందండి, ఎందుకంటే కమింగ్ డేస్లో బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా వస్తాయి. సో ఇలాగా ప్రతి ఎగ్జామ్కి హెల్ప్ అయ్యేది అన్నమాట, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా. అలాగే ఇప్పుడు మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి, క్యాట్ రాసేవాళ్ళు, ఐసెట్ రాసేవాళ్ళు, మ్యాట్ రాసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి నిమ్సెట్ రాసేవాళ్ళు, వీళ్ళందరికీ యూజ్ అవుతాయి కదా. సో మీరు టాపిక్ నేర్చుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడమే మెయిన్ పాయింట్ అండి. టాపిక్ వినడం వల్ల వెంటనే ఏమీ రాదు, విన్న తర్వాత మీరు ఎక్కువ క్వశ్చన్స్ చేసి అందులో ఉన్న డౌట్స్ని క్లియర్ చేసుకుంటే అప్పుడు వస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 20th అండి. ఏ మ్యాన్ కెన్ రో 16 km/h ఇన్ స్టిల్ వాటర్. సో మ్యాన్ స్పీడ్ ఇచ్చారండి, అంటే 16 km/h స్టిల్ వాటర్ అంటే మ్యాన్ స్పీడ్ ఇచ్చినట్లే. ఇట్ టేక్స్ హిమ్ ట్వైస్ యాజ్ లాంగ్ టు రో అప్ యాజ్ రో డౌన్. ఇది ఒకటి ఎక్కువగా అడుగుతుంటారండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. యాజ్ లాంగ్ టు రో అప్ యాజ్ రో డౌన్ అంటే రో డౌన్ అంటే డౌన్ స్ట్రీమ్, రో అప్ అంటే అప్ స్ట్రీమ్. అంటే అప్ స్ట్రీమ్ కంట ఎక్కువ టైం పడుతుందంట. దేంతో కంపేర్ చేస్తే? డౌన్ స్ట్రీమ్తో కంపేర్ చేస్తే.
అది ఎంత టైం ఎక్కువ పడుతుంది అంటే డబల్, ట్వైస్ అంటాడు, ఒక్కొక్కసారి థ్రైస్ అంటాడు, ఒక్కొక్కసారి 4 టైమ్స్ అంటాడు. అంటే అప్ స్ట్రీమ్కి ఎక్కువ టైం పడుతుంది కంపేరింగ్ టు డౌన్ స్ట్రీమ్. అంటే డౌన్ స్ట్రీమ్లో మీకు 10 అవర్స్ పట్టింది అనుకోండి, అప్ స్ట్రీమ్లో 20 అవర్స్ పడుతుంది. ఇక్కడ 13 పట్టింది అనుకోండి, అక్కడ 26 అవర్స్, అంటే డబల్ టైం పడుతుంది అంట అప్ స్ట్రీమ్లో. అది వాడు చెప్తున్న కండిషన్. ఆ కండిషన్ అర్థం అవ్వాలి. ఫైండ్ ద రేట్ ఆఫ్ ద స్ట్రీమ్. స్ట్రీమ్ అంటే ఏంటి? వై కాలిక్యులేట్ చేయాలి. చూడండి ఇక్కడ డౌన్ స్ట్రీమ్కి అంటే పట్టే టైం ఏదైతే ఉందో ఆ టైం మీద, ఇది డౌన్ స్ట్రీమ్ టైం అండి, ఇది అప్ స్ట్రీమ్ టైం. అప్ స్ట్రీమ్కి పట్టే టైం ఏదైతే ఉందో డౌన్ స్ట్రీమ్ టైంకి ట్వైస్ అన్నాడండి, అంటే 2 టైమ్స్. ఇది వాడు చెప్తుంది. అంటే అప్ స్ట్రీమ్లో మీకు పట్టే టైము డౌన్ స్ట్రీమ్కి పట్టే టైంకి 2 టైమ్స్. మీకు ఒకటే చిన్న లాజిక్ అండి, అప్ స్ట్రీమ్కి ఎప్పుడు ఎక్కువ టైం పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. డౌన్ స్ట్రీమ్కి తక్కువ టైం పడుతుంది, డౌన్ స్ట్రీమ్కి టైం తక్కువ పడుతుంది, అప్ స్ట్రీమ్కి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ స్పీడ్ తక్కువ ఉంటుంది. సో ఈ టైంకి కంటే ఈ టైం ఎక్కువ ఉంటుంది, అందుకని ఈ టైంనే మీరు 2 టైమ్స్ చేయాలి. అందుకే దీన్ని చేయకండి. ఓకే, ఆ స్టేట్మెంట్ చదివి చాలామంది ఎక్కడ వేస్తారు 2ని, అలా వేయకూడదు. డౌన్ స్ట్రీమ్ యొక్క టైంని 2 టైమ్స్ చేస్తే అప్ స్ట్రీమ్ యొక్క టైం వస్తుంది. మరి టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడే కదా. డిస్టెన్స్ ఇక్కడ పర్టికులర్గా ఇవ్వలేదు, డి అనుకుందాం, సేమ్ డిస్టెన్స్. స్పీడ్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ వేయాలి. మనకి ఆల్రెడీ బోర్డ్ స్పీడ్ ఉంది, 16 - 5 ఈక్వల్ టు ఇక్కడ 2. మళ్ళీ డౌన్ స్ట్రీమ్ అయినా అదే డిస్టెన్స్, స్పీడ్ 16 + 5 వేయాలి. ఇక్కడ చూడండి డి ఎలిమినేట్ అయిపోయింది. ఈ 2 ఇక్కడ ఉండిపోద్ది, ఇది ఇటు వెళ్తుందండి, ఇది ఇటు వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు కదా. 16 + 5 ఈక్వల్ టు 2తో దీన్ని మల్టిప్లై చేయండి, 32 - 2y. ఈ 2yని ఇటు, ఈ 16 ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుద్ది? 3y = 16 అవుతుంది. అప్పుడు y ఈక్వల్ ఎంత అవుద్ది? 16/3. సో 16/3 అంటే 5.33 అండి మనకు ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. దాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది. అది మనకేంటండి? స్ట్రీమ్ యొక్క స్పీడ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్, ఏ మ్యాన్ కెన్ రో 20 km/h ఇన్ స్టిల్ వాటర్. మ్యాన్ స్పీడ్ ఇచ్చారండి, 20 km/h ఇన్ స్టిల్ వాటర్. ఇట్ టేక్స్ హిమ్ 4 times యాజ్ లాంగ్ టు రో అప్ యాజ్ రో డౌన్. సేమ్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? డౌన్ స్ట్రీమ్ కంటే అప్ స్ట్రీమ్కి 4 times ఎక్కువ టైం పడుతుంది అని చెప్తున్నాడు. సో 4 times యాజ్ లాంగ్ టు రో అప్ యాజ్ రో డౌన్ ఇన్ ద రివర్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ద స్ట్రీమ్. స్ట్రీమ్ యొక్క స్పీడ్ కాలిక్యులేట్ చేయాలి, వై కాలిక్యులేట్ చేయాలండి. చూడండి ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్ యొక్క టైం ఏదైతే ఉందో డౌన్ స్ట్రీమ్ టైంకి ఈసారి 4 times, ట్వైస్ కాదు. ఏమి ఇచ్చాడు? 4 times అని ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అని ఎప్పుడు ఇచ్చినా మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. అప్ స్ట్రీమ్ టైం అంటే డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ 20 - y ఈక్వల్ టు 4 ఇంటూ డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ 20 + y. ఈ డి ఎలిమినేట్ అయిపోద్దండి. ఇప్పుడు మరలా క్రాస్ మల్టిప్లికేషన్, ఇక్కడ 20 + y ఉంటుంది. దీన్ని మనం 4తో మల్టిప్లై చేస్తే 80 - 4y. ఈ -4yని ఇటు పట్టుకెళ్ళిపోదామండి. పట్టుకెళ్ళిపోతే ఏమవుతుంది? 5y అవుతుంది. ఈక్వల్ టు ఈ 20ని అటు పట్టుకొచ్చేయండి, 80 - 20 అవుతుంది అంటే 60. చూడండి +20ని ఇటు పట్టుకొచ్చాను, -4yని ఇటు పట్టుకొచ్చాను. y ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 12 km/h. సో ఇది మనకి స్ట్రీమ్ యొక్క రేట్ మాట. స్ట్రీమ్ యొక్క రేట్ అంటే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అని అర్థం అండి. 12 km/h అనేది స్ట్రీమ్ యొక్క రేట్ అవుతుంది. నెక్స్ట్, టోనీ టేక్స్ థ్రైస్ యాజ్ లాంగ్ టు రో ఏ డిస్టెన్స్ అగైన్స్ ద స్ట్రీమ్ యాజ్ టు రో ద సేమ్ డిస్టెన్స్ విత్ ద స్ట్రీమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే టోనీ అనేవాడు థ్రైస్ టైం పడుతుంది అంటే, థ్రైస్ యాజ్ లాంగ్ టు రో ఏ డిస్టెన్స్ అగైన్స్ ద స్ట్రీమ్ యాజ్ రో ద సేమ్ డిస్టెన్స్ విత్ ద స్ట్రీమ్. విత్ ద స్ట్రీమ్ అంటే ఏంటి? విత్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్. అంటే డౌన్ స్ట్రీమ్కి ఎంత టైం అయితే పడుతుందో దానికి 3 times పడుతుంది అంటే అప్ స్ట్రీమ్లో. అంటే అప్ స్ట్రీమ్ యొక్క టైం ఏదైతే ఉందో అది డౌన్ స్ట్రీమ్ యొక్క టైంకి 3 times. మీరు క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. టోనీ టేక్స్ థ్రైస్ యాజ్ లాంగ్ టు రో ఏ డిస్టెన్స్ అగైన్స్ ద స్ట్రీమ్ యాజ్ రో ద సేమ్ డిస్టెన్స్ విత్ ద స్ట్రీమ్. విత్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్కి పట్టే టైంకి 3 times పడుతుంది అప్ స్ట్రీమ్ టైం. సో ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్. సో స్ట్రీమ్ యొక్క అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్కి స్పీడ్ ఆఫ్ ది బోట్కి రేషియో కావాలి. సో స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్కి స్పీడ్ ఆఫ్ ది బోట్కి. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే y, అలాగే స్పీడ్ ఆఫ్ ది బోట్ అంటే x. ఆ రెండింటికి రేషియో అడుగుతున్నాడు, ఇక్కడ ఇంకేం అడగట్లేదు. మరి అప్ స్ట్రీమ్ యొక్క టైం అంటే డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ వాడాలి, x - y. ఇక్కడ 3 ఇంటూ డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వాడాలి, x + y. డి ఎలిమినేట్ అయిపోద్ది. ఈ x + yని ఇటు పట్టుకెళ్ళండి, ఈ 3ని ఇటు తీసుకురండి, 3x - 3y. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదండి, 3తో మల్టిప్లై చేసాం కదా. ఈ xని ఇటు, ఈ yని ఇటు తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది? 4x అవుతుంది. ఇది ఇటు వస్తే 4y అవుతుంది. చూడండి సారీ, ఇక్కడ మనం x తీసాం కదా. 3x - x అంటే ఎంత అవుతుంది? 2x అవుతుంది. 2x = 4y. చూడండి x ఇటు వెళ్ళింది మైనస్, 3x - x అంటే 2x. ఈ -3y వస్తే 4y. సో ఇప్పుడు ఇక్కడ 2 1 2 2 ఈ yని ఇటు పట్టుకొస్తే
x/y ఈక్వల్ టు 2/1. ఇది మనకి రేషియో అన్నమాట. x/y రేషియో. x ఏంటి, ఎవరు పర్సన్ టోనీ యొక్క స్పీడ్ మాట, అదే బోట్ స్పీడ్. టోనీ అంటే బోట్లో ఉన్నాడు మాట అక్కడ. అలాగే y అంటే ఏంటి, స్ట్రీమ్ అంటే రివర్ యొక్క స్పీడ్. ఇప్పుడు వాడు దేనికి రేషియో అడిగాడు, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే ముందు y తర్వాత బోటు అంటే 1:2 ఆన్సర్ ఉండాలండి. సో 1:2 అంటే ఏంటి, ఆప్షన్ ఏ ఆన్సర్ మాట. సో దీని యొక్క వాల్యూ అంటే మనకి 2:1 వచ్చింది, కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ముందు స్ట్రీము తర్వాత బోట్ అడిగాడు, అంటే ఇటు రివర్స్లో చెప్పాలన్నమాట. 1:2 అని దాన్ని ఒక్కొక్కసారి అలా కూడా అడగడం అలా అడుగుతారండి, ఆన్సర్ రెండు ఇచ్చేస్తారు అన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అవి ఏది పెట్టకూడదు. వాడు మొదట ఏమడిగితే అదే మొదట రాయాలి, సెకండ్ ఏది అడిగితే అదే సెకండ్ రాయాలి. సో ఆ విధంగానే మనం ఆర్డర్ పెట్టాలన్నమాట. సో ఆప్షన్ ఏ ఆన్సర్ ఇది. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ టు దట్ ఆఫ్ కరెంట్ వాటర్ ఈజ్ 7:1. అంటే ఇక్కడ వీడేం చెప్తున్నాడు, బోట్ స్పీడ్కి వాటర్ స్పీడ్కి రేషియో ఇచ్చాడండి. బోట్ స్పీడ్ అంటే x, వాటర్ స్పీడ్ అంటే y. ఈ రెండింటికి రేషియో 7:1 అని ఇచ్చాడు. ఏ బోట్ ట్రావెల్డ్ 60 కిలోమీటర్స్ ఇన్ 2.5 అవర్స్. సో ఒక బోటు 60 కిలోమీటర్స్ని 2.5 అవర్స్ అలాంగ్ ద స్ట్రీమ్ అంట. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిందని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎగెనెస్ట్ ద స్ట్రీమ్. సో బోట్ యొక్క స్పీడ్ ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ కావాలంట. సో బోట్ స్పీడ్ ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ కావాలి కంప్లీట్గా. సో బోట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, 60 కిలోమీటర్స్ 2.5 అవర్స్ అలాంగ్ ద స్ట్రీమ్. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే చూడండి ఇక్కడ 60 బై టైం వేస్తాను 2.5 అవర్స్. ఇప్పుడు నాకు అలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఏంటి, బోట్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ ఈ రెండు కలిపియాలి. నేను ఈ రెండింటికి కామన్ వేరియబుల్ k అని తీసుకుంటున్నాను. 7k + k. అంటే మరి ఇక్కడ XYలో ఉన్నాయని x వాడట్లేదండి. ఇది బోట్ స్పీడ్, ఇది వాటర్ స్పీడ్. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ కదా, అందుకే డౌన్ స్ట్రీమ్ వాడనమాట. 2.5 అంటే ఏంటి, 5/2 అండి. అంటే ఇంటూ 2 కిందన 5. 2.5 అంటే 25/10 అంటే 5/2 అవుతుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు రెండు కలిపామనుకోండి 8k వస్తుంది. ఇక్కడ ఇది 5 12s. సో 8k ఈక్వల్ టు 24. మరి k ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 km/h. సో ఇది మనకి k వాల్యూ. k వాల్యూ వచ్చిందంటే ఈ రెండు వచ్చినట్టే మనకి. అప్పుడు x ఎంత అవుద్ది, 7 3s 21 km/h. ఇది x. అలాగే స్ట్రీమ్ y అంటే k అంటే 3 km/h. సో XY రెండు వచ్చాయి కదా, అంటే ఈ రేషియో వాడి మనం XY క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎగెనెస్ట్ ద స్ట్రీమ్. ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే x - y. 21 - 3 అంటే ఎంత అవుతుందండి, 18 km/h. సో ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది అన్నమాట దీనికి. ఓకే, వాడు అడిగిన క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సిమిలర్గా ఉండవు క్వశ్చన్లు. సో ఎప్పుడు ఇంకా ట్విస్టింగ్గా అడగొచ్చు వాడు. సో మనకి క్వశ్చన్ అర్థం చేసుకోవడం మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ టు ది కరెంట్ ఆఫ్ ద వాటర్. బోట్ స్పీడ్కి వాటర్ స్పీడ్కి రేషియో ఇచ్చారండి. మళ్ళీ సేమ్ బోట్ స్పీడ్కి వాటర్ స్పీడ్కి రేషియో ఇచ్చారు 36:5. అంటే 36k ఇది 5k అని తీసుకోవచ్చు. ద బోట్ గోస్ అలాంగ్ ద స్ట్రీమ్ ఇన్ 5 hours 10 minutes. అలాంగ్ ద స్ట్రీమ్ ఎంత అండి, 5 hours 10 minutes అంట. ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్, మరి తిరిగి రివర్స్లో ఎంత టైంలో వెనక్కి వస్తుంది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు మనకి, అలాంగ్ ద స్ట్రీమ్కి టైం ఇచ్చాడు. సో రివర్స్కి ఎంత టైం పడుతుంది, డిస్టెన్స్ అదే సేమ్ డిస్టెన్స్ని వాడు అలాంగ్ ద స్ట్రీమ్ అయితే 5 hours 10 minutes అన్నాడు. ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే మరి ఇది అలాంగ్ అయితే అది మరి ఎగెనెస్టే కదా అవుతుంది. దానికి ఎంత టైం పడుతుంది, టైం అయితే ఖచ్చితంగా ఆ టైం కంటే ఎక్కువ టైమే పడుతుందండి. సో ఆ టైం కాలిక్యులేట్ చేయాలి. మరి ఎగెనెస్ట్ అంటే మరి అప్ స్ట్రీమ్ కదా, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకి అది 5 hours 10 minutes ఇచ్చారు. సో దీనికి మనం కాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, అలాంగ్ ద స్ట్రీమ్ ఇచ్చాడు కాబట్టి డిస్టెన్స్ d, అలాంగ్ ద స్ట్రీమ్ అంటే రెండు కలిపి తీసుకోవాలండి. 36k 5k రెండు కలిపామనుకోండి 41k. k అని తీసుకుంటాం అనమాట. ఎంత టైం ఇచ్చాడు, 5 hours 10 minutes. అంటే 5 చూడండి, 5 hours 10 minutes అంటే 5 10/60 ఇలా రాసుకోండి. ఎప్పుడైనా మినిట్స్ని అవర్స్లోకి మార్చనమాట. 1/6 6 5 అంటే ఎంత అవుతుంది, 31/6. సో ఇక్కడ ఇది 5 hours 10 minutes రాయకుండా ఆ 31/6 రాద్దామండి. 31/6. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ వస్తుంది దీని నుంచి. సో డిస్టెన్స్ అనేది మనం కాలిక్యులేట్ చేయొచ్చు. 31 × 41k/6 ఇది డిస్టెన్స్. చూడండి డిస్టెన్స్ వచ్చింది నాకు. ఇప్పుడు ఇదే డిస్టెన్స్ని మనం ఏం చేయాలి, రివర్స్లో ట్రావెల్ చేయాలి. అలా వదిలేయండి, వేరియబుల్స్ మనకి ఇంకా అంతకుమించి ఏం రాలేదు. సో వెనక్కి వెళ్ళాలి అంటే అప్ స్ట్రీమ్కి ఎంత టైం పడుతుంది, అప్ స్ట్రీమ్ టైం కావాలి అంటే టైం కావాలి, డిస్టెన్స్ ఇదే వాడాలి. 31 × 41k/6 బై అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అంటే రెండింటికి డిఫరెన్స్. 36కి 5కి డిఫరెన్స్ ఎంత అండి, 31k. చూడండి అవన్నీ అడ్జస్ట్ అయిపోతాయి మాట. అందుకే మీరు ఎక్కడ సింప్లిఫై చేయకండి ఫస్ట్ ఎప్పుడు కూడా. ఇది 6 కిందకు వచ్చేస్తుంది. 31 × 41k/6 × 31k. ఇప్పుడు కేకే ఎలిమినేట్ అయిపోయింది చూడండి.
31 ఎలిమినేట్ అయిపోయి 41/6. ఇప్పుడు దీన్ని 6తో డివైడ్ చేయండి. 6 6 36. ఇంకెంత మిగిలిపోద్ది మనకి? 5 మిగిలిపోద్ది. 5/6 అవర్స్ మాట. 5/6 అవర్స్ని మినిట్స్లోకి మార్చండి. ఇంటూ 60 వేయండి. 6 10 అంటే ఎంత వచ్చింది? 50 మినిట్స్ వచ్చింది. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? 6 అవర్స్ 50 మినిట్స్ టైం పడుతుంది. సో 6 అవర్స్ 50 మినిట్స్ అంటే ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి అనేది ఆన్సర్ మాట. అంటే అప్ స్ట్రీమ్లో దానికి పట్టే టైం ఏదైతే ఉందో అది 6 అవర్స్ 50 మినిట్స్. దీన్ని మనం వేరే విధంగా కూడా ఒకసారి ట్రై చేద్దామండి. ఓకే, ఇదే ప్రాబ్లమ్ని. సో మనకి వాడు స్పీడ్లు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అంటే ఈ రెండు కలిపి తీసుకోవాలండి. అదే డౌన్ స్ట్రీమ్ అంటే రెండు కలిపి తీసుకోవాలి. అప్ స్ట్రీమ్ అంటే ఏం చేయాలి? రెండు మైనస్ చేయాలి. ఇది స్పీడ్ రేషియో. చూడండి, ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్. రేషియో మాట. రేషియో రాసాం. ఇప్పుడు మనం ఇది స్పీడ్ రేషియో కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టైముల రేషియో అంటే రివర్స్ అవుతుంది మాట. ఎందుకంటే మనకి సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు టైం రేషియో అనేది ఇన్వర్స్ రేషియో మాట స్పీడ్లకి. సో 31:41. అయితే ఇది టైం కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇది కాలిక్యులేట్ చేస్తే ఈ టైం ఇచ్చాడు కదా, ఇది టైం మనం చేస్తే ఎంత వచ్చిందండి? 5 hours 10 minutes అంటే సో 5 10/60 అన్నాం కదా, ఎంత వచ్చిందండి మనకి? 31/6. అంటే దీని వాల్యూ 31/6. 31 వాల్యూ 31/6 అయితే 41 వాల్యూ ఎంత అంటే మనం కాలిక్యులేట్ చేయవలసింది యూనిటరీ మెథడ్ మాట. సో ఇక్కడ ఏం చేస్తాం? ఇది 1 యూనిట్ కావాలంటే 31/6/31 ఇంటూ 41 అండి. చూడండి, ఇందాకలాగా వస్తుంది, సింపుల్గా వస్తుందా? అంత ఈక్వేషన్ అవసరం లేదు అప్పుడు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? 6 6 36, 5/6 అంటే 6 hours 50 minutes. సింపుల్గా తేలిపోయింది. సో ఇలా మనం ఆన్సర్ చేసేయచ్చు మాట. అంటే మనం స్పీడ్ రేషియో, టైముల రేషియో, ఎందుకంటే సేమ్ డిస్టెన్స్ ఏం మారలేదు. సో ఇది స్పీడ్ రేషియో, రివర్స్ చేస్తే టైముల రేషియో వస్తుంది. ఈ టైం ఇచ్చారు, ఈ టైం కాలిక్యులేట్ చేయాలి. 31 యొక్క వాల్యూ 31/6 అయితే 41 వాల్యూ ఎంత? సో అది కాలిక్యులేట్ చేస్తాం. 41/6 వచ్చింది, ఆ టైం వేస్తాం అన్నమాట. సో ఇది మనకి అంటే ఈజీగా సాల్వ్ చేయడం అన్నమాట. నెక్స్ట్, ఏ మ్యాన్ కెన్ రో 30 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 44 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 10 hours. సో ఇది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. 30 kilometers అప్ స్ట్రీమ్ని 44 kilometers డౌన్ స్ట్రీమ్ని 10 hours ట్రావెల్ చేయగలరంట. 30 kilometers అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? మనకి x-y వాడతాం. ఓకే, అప్ స్ట్రీమ్ అంటే x-y, బోట్ స్పీడ్ మైనస్ రివర్స్ స్పీడ్. 44 kilometers డౌన్ స్ట్రీమ్ అంటే x+y, రెండింటికి కలిపి 10 hours పట్టిందంట. ఇలా ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు? అండ్ హీ కెన్ రో 40 kilometers అప్ స్ట్రీమ్ అంటే 40/x-y అండ్ 55 kilometers డౌన్ స్ట్రీమ్, ఇక్కడ x+y. దీనికి ఎన్ని అవర్స్ పట్టిందంట? 13 hours పట్టింది. స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ అడిగాడు అంటే x కాలిక్యులేట్ చేయాలి. చూడండి, జనరల్గా అయితే ఇక్కడ 1/x-y ఉంది కదా, దాన్ని మనం u అనుకొని చెయ్యాలండి. అంటే ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే 1/x-yని u అనుకోవాలి, 1/x+yని v అనుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇది 30u, సెకండ్ ఇది 40v ఈక్వల్ టు 10 hours. అలాగే రెండోది కూడా మారుతుందండి. ఇది 40u ప్లస్ 55v, సారీ ఇది 40 kilometers కాదు 44 అండి, 44 మాట. 44 ఇక్కడ మనకి 44 అండి. ఓకే, దీనికి ఎన్ని అవర్స్ పట్టిందని చెప్పాడు? 13 hours. ఇప్పుడు ఈ ముందు ఈ రెండు సాల్వ్ చేయాలి. చేస్తే u v వస్తుంది, అవి ఇక్కడ వేయాలి. అవి వేస్తే మళ్ళీ x-y x+y వస్తుంది, మళ్ళీ అవి సాల్వ్ చేయాలి. అంటే డబుల్ ఈక్వేషన్ సాల్వింగ్. ఫస్ట్ ఇవి సాల్వ్ చేయాలి, మళ్ళీ x-y x+yని సాల్వ్ చేయాలి. అప్పుడు మీకు x-y వస్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ లాజిక్ నేను చెప్పేది మీరు ట్రై చేయలేకపోతే ఇలా చేయాలి, మరి ఇంకా ఆప్షన్ లేదు. సో ఇప్పుడు నేను ఒక లాజిక్లో చేస్తున్నానండి. అంటే కొంచెం నెంబర్స్ మీద కమాండ్ ఉండాలి, టేబుల్స్ బాగా రావాలి. మీరు ఒకటే రండి, మ్యాథ్స్ బాగా చేయాలంటే 20 tables ఫస్ట్ రావాలి, అప్పుడే మ్యాథ్స్ బాగా చేయగలం. చూడండి, ఇక్కడ మనకి ఏం చేద్దామంటే ఈ 44ని 55ని రెండింటిని డివైడ్ చేసే నెంబర్ 11 ఉంది. నేను 11 వాడుకుంటున్నాను. ఇక్కడ 11 వాడితే ఇక్కడ ఏమవుతుందండి? 44 అంటే x+y నేను డైరెక్ట్గా 11 అనేసుకుంటున్నాను. ఏ లేదండి, మీకు అక్కడ ఉన్న నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్సే వాడాలి, అది మీకు గెస్ చేయడం రావాలి. ఇక్కడ 44/11 అంటే 4 hours వచ్చింది. ఇక్కడ 4 hours వస్తే ఇక్కడ 6 hours రావాలి, ఎందుకంటే ఇక్కడ 10 రావాలి టోటల్. అంటే ఇక్కడ 6 రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా 5 వాడాలి. అంటే చూడండి, 30/5 అంటే 6, 44/11 అంటే 4, రెండు కలిపితే 10 hours. అలాగే ఇక్కడ కూడా 55/11 అంటే ఇక్కడ 5 hours వచ్చింది. ఇక్కడ నేను 5 వాడితే 8 hours, రెండు కలిపితే 13 సరిపోయింది కదా. అలాగా ఎగ్జాక్ట్గా రెండు ఈక్వేషన్లకి సరిపోయే నెంబర్లు కావాలి. సో మనకు ఆ నెంబర్లు వచ్చాయి. x+y అంటే 11, x-y అంటే 5. ఇప్పుడు మనకేం కావాలి? మ్యాన్ స్పీడ్ x కావాలి. మనం ఆల్రెడీ మొదటే నేర్చుకున్నాం కదా, రెండు కలిపేసి బై 2 చేస్తే చాలు. సో 16/2 అంటే ఎంత అవుతుందండి? 8 km/h. సో బోట్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో అదే మ్యాన్ స్పీడ్ అండి, 8 km/h. ఇలా ఆలోచించడం రావాలి. మరి ఇది ఇలా ఆలోచించలేమంటే ఇలాగే చెయ్యాలి.
అది ఎస్ఐకి వచ్చిన అయిపోతుంది మనకి. ఇంకా అక్కడ 8 మార్కులు వేయరు, 1 మార్క్ వేస్తారు మనకి. సో అందుకని అది ఎప్పుడు మనం ట్రెడిషనల్ అకాడమిక్లో ఉన్నాయనుకోండి, అకాడమిక్ చేస్తున్న వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ మెథడ్ ఖచ్చితంగా కంపల్సరీ. ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ రాసేటప్పుడు మాత్రం ఇలా ఆలోచించడమే రావాలి. నెక్స్ట్ ఇదే మనకి లాస్ట్ క్వశ్చన్ అండి. ఏ మ్యాన్ కెన్ రో 56 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటే x-y అండ్ 66 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ x+y. రెండింటికి కలిపి ఎంత టైం అని ఇచ్చాడు? 7 hours. ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదేనండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మాట. అండ్ హీ కెన్ రో 28 కిలోమీటర్ అప్ స్ట్రీమ్, నెక్స్ట్ 88 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. ఎన్ని అవర్స్ అని ఇచ్చారండి? 6 hours అని ఇచ్చారు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ అన్నారు. సో మ్యాన్ యొక్క స్పీడ్ కావాలంటే ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఇక్కడ ఈ రెండింటిని డివైడ్ చేసేది, నేను సపోజ్ 11 ఉంది, 11 వాడితే ఇక్కడే 6 hours అంటే ఇక్కడ 56 వాడాలి, అది చాలా కష్టం అన్నమాట. సో 11 అయితే వాడకూడదు, 11 మల్టిపుల్ 22 వాడుతున్నానండి. ఇక్కడ 2 చోట్ల 22 వర్కౌట్ అవుతుంది. ఇక్కడ 3 hours వస్తుందండి ఈ కేసులో. ఇక్కడ ఎంత వస్తుంది? 4 hours వస్తుంది. సో ఇక్కడ 3 hours వస్తే ఇక్కడ 4 రావాలి. 4 రావాలంటే ఇక్కడ 14 వాడాలండి. 14 4 56 చెప్పాను కదా, టేబుల్స్ రాకుండా మీరు డైరెక్ట్గా రాయడం కుదరదండి. సో 14 4 4 4 + 3 అంటే ఎంత వచ్చింది? 7 hours. ఇక్కడ 14 వాడాలి, మరి అక్కడ అది వాడాం కాబట్టి ఇక్కడ 14 అంటే 2. చూడండి ఇక్కడ ఈ 2 కలిపితే 7 hours, ఈ 2 కలిపితే 6 hours, ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. సో మరి x+y అనేది 22, x-y అనేది 14. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? మ్యాన్ స్పీడ్ x కావాలి అంటే 2 కలిపేసి బై 2 చేయాలి. సో 2 కలిపేసాం అనుకోండి, ఎంత అవుద్ది? 36/2 అంటే 18. సో 18 km/h అనేది మ్యాన్ స్పీడ్. ఇది మీకు బోట్స్ అండ్ స్ట్రీమ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ కాన్సెప్ట్ అండి. సో ఈ కాన్సెప్ట్ని కానీ మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే, అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ అంటే బాగా మీరు కానీ చూసారనుకోండి, మీకు ఈ టాపిక్ మీద ఐడియా వస్తుంది. వన్స్ చూసిన తర్వాత పర్టికులర్గా ఓన్లీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద అండి ఒక 150 క్వశ్చన్స్ చేయండి చాలు. ఓన్లీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక పార్ట్ కాబట్టి ఒక 150 క్వశ్చన్లు దీనికి రిలేటెడ్గా మీకు ఆర్ఎస్ అగ్రవాల్ బుక్స్ ఉంటాయి, అరిహంత్ బుక్స్ ఉంటాయండి, అరుణ్ శర్మ బుక్స్ ఉంటాయి. సో ఈ బుక్స్ని మీరు ఏదో ఒక బుక్స్ని ప్రిఫర్ చేసి ఈ టాపిక్ నుంచి మీరు కానీ సాల్వ్ చేసుకోగలిగితే మీకు చాలా బాగా వస్తుంది. మీకు ఏం డౌట్లు ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను.